ఎవరమో తెలియదు. ఎవరమో తెలవకుండానే ఎంతో అసలు సోదరి సోదరుల్లాగా కలిసుండడం జరుగుతుంది. ఓన్లీ వెస్టేజ్‌లో మాత్రమే ఉంటది. బయట ఎక్కడ గూడా ఇలాంటి రెస్పెక్ట్ అనేది ఉండదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇది బాగా కనెక్ట్ అవుతది. సో, ఎస్పెషల్లీ థాంక్ యూ సో మచ్ సురేష్ సార్ అండ్ రవి సార్. థాంక్ యూ. అతి తొందరలో పెద్ద లీడర్స్ లాగా ఉండాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. లీడర్స్ గుడ్ మార్నింగ్. అందరికి గూడా నేనైతే కొంతమందికి తెలుసుంటా. సో, అందరం గూడా వెస్టేజ్ ఫ్యామిలీ ఆల్ ఓవర్‌గా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ థాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ వచ్చేసి సమతా లింగమయ్య. మాది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. నేనొక హౌస్ వైఫ్‌ను. నాకు ఈ గ్రేట్ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రమోట్ చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్ పావని నరసింహ గారికి థాంక్ యూ సో మచ్. అలాగే మా ముందుండి రథసారథులాగా నడిపిస్తున్నటువంటి మై గ్రేట్ మెంటర్ ధనలక్ష్మి శంకర్ సార్, మహాగురూజీ ఎంఎస్ఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. సో, థాంక్ యూ సో మచ్ గురూజీ. వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. శిష్టాన్ని కనిపెట్టినటువంటి గౌతమ్ బాలి సార్‌కు తరతరాలుగా ఉన్నంత వరకు గాదు. నా ముందున్నటువంటి తరాలు గూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటారు. అసలు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో, చూడండి నేను కరోనా టైం కంటే ముందు, కరోనా తర్వాత నాకు ఒక 1 ½ ఇయర్ సయాటికా ప్రాబ్లమ్ అనేది రావడం జరిగింది. సో, అంతకుముందు ఒక హౌస్ వైఫ్‌గా ఖాళీగా నా పిల్లల్ని జూసుకుంటూ, ఇంట్లో ఉంటూ, ఇదే నా లైఫ్ అనుకునేదాన్ని. సో, సయాటికా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ప్రాబ్లమ్‌లో పడిపోయినా. చాలా మందికి చూడండి సయాటికా ప్రాబ్లమ్ అంటే కంప్లీట్‌గా ఒక కాలుంటది. పని చేయని విధంగా ఉంటది. నాకీ ప్రాబ్లమ్ కంటే ముందు ఒక హౌస్ వైఫ్‌గా హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తూ 10థ్ క్లాస్ చదువుకున్నా. ఎలాంటి జాబ్ సిస్టానికెళ్ళడానికి అవకాశం లేదు. సో, ఎందుకంటే పై చదువులకెళ్ళలేదు గాబట్టి, ఇలాంటి ఆపర్చునిటీస్ నాకు రాలే. దాని తర్వాత హెల్త్ ప్రాబ్లమ్‌తో నాకు ఈ వెస్టేజ్‌లోకి నేను రావడం జరిగింది. సో, ఇందుట్లో నేను బిజినెస్ చేయాలని రాలేదు. జస్ట్ ఇందుట్లో సప్లిమెంట్ ఉంటది. వాడుకుంటే ఆరోగ్యం వస్తదని చెప్పిండ్రు. అంతకంటే ముందు సంవత్సరన్నర ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన. సయాటికా ప్రాబ్లమ్ అంటే కంప్లీట్‌గా విపరీతమైన నరం ప్రాబ్లమ్ ఉంటది. కూర్చోనీక రాదు. నడవనీకి రాదు. సెల్ఫ్‌గా నా పనులు ఏవి గూడా నేను చేసుకోనీకి రాదు. ప్రతి పనికి గూడా నా కుటుంబం పైన ఆధారపడి ఉండేది. అంటే వాళ్ళు ఒక ఏజ్‌లో అంటే నానమ్మలు, అత్తమ్మలు అలాంటి వాళ్ళు చేతగాకపోయి బెడ్ మీద ఉంటే మనం ఏ విధంగా సేవలు చేస్తామో, నా ప్రాబ్లమ్ అనేది చిన్న చిన్నగున్నప్పుడు అనిపియలేదు గానీ 1 ½ ఇయర్ అయ్యేసరికి కంప్లీట్ బెడ్ పేషెంట్ లాగా మారిపోయినా. ఏం జేయనీకే లేదు. శూన్యంలాగా కనబడుతుంది నాకు. చూడండి లీడర్స్ ఇక్కడ ఎవ్రీ మంతు హాస్పిటల్‌కెళ్ళాలే, మెడిసిన్ తెచ్చుకోవాలి. ఒక పేషెంట్ లాగా బెడ్ మీద ఉండాలి. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు చిన్న ఏజు. ప్రతి పని నేను నా పిల్లలకు చేయాలి. కానీ నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్‌తో నా పిల్లలు నాకు జేసి పెడితే నేను తినేది. వాళ్ళు ఆడుకునేటువంటి ఏజ్‌లో పని జేయడం స్టార్ట్ అయిండ్రు. ప్రతి పని గూడా చాలా బాధ అనిపిచ్చేది. ఏంటి వాళ్ళకి నేను జేసేది పోయి వాళ్ళు నాకు జేస్తున్నారు. ఎట్టయినా నేను ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి. ఇంకొకటేంటంటే మా సారొచ్చేసి ఆర్టీసీ కండక్టరు. డైలీ 8 గంటలు వర్క్ జేస్తారు. నిలబడొచ్చి బస్సు ఎప్పుడు నిలబడే డ్యూటీ జేయాలి గాబట్టి, వాళ్ళకే చాలా హెల్త్ డిస్టర్బ్ అనేది జరుగుతుంది. కానీ ఇంటికొచ్చేసరికి నేనొక పేషెంట్ లాగా బెడ్ మీదుండేది. సో, నన్ను జూసి వాళ్ళేందంటే బాధ భరించలేక ఎప్పుడు ఇంట్లో మా సార్ నేనేవైతే వర్కులు చేసానో ఆ వర్కులను మా సార్ జేసేటోడు. వంట వండి పెట్టడం. డైలీ గూడా మా పిల్లలు మా సార్ జేసి పెడితే తిని ఉండేది. సో, ఈ విధంగా ఒక 1 ½ ఇయర్ నేను ఫేస్ జేషిన. ఎన్నో మెడిసిన్‌లు వాడినా నో రిజల్ట్. చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏ హాస్పిటల్ జెప్తే ఆ హాస్పిటల్‌కెళ్ళేది. టెస్టులు జేయించుకునేది. వాళ్ళిచ్చే మెడిసిన్ తెచ్చుకునేది. ఇట్లా నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగిన. సిటీలో నాకు దెలిసి అన్ని హాస్పిటల్స్‌కెళ్ళింట. ఎక్కడికెళ్ళినా ప్రాబ్లమ్ ఏం లేదు. అమ్మ నీకు నరానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. మెడిసిన్ వాడితే తగ్గుతదని జెప్పిర్రు. రెగ్యులర్‌గా అదే జేస్తున్నా గదా సార్ అంటే, ఇంకా దానికి సెట్ అయ్యే విధంగా మెడిసిన్ వాడలేదు. వాడండి. ఏ హాస్పిటల్‌కైనా కొత్త కొత్త రకాలైనటువంటి మెడిసిన్స్ ఇస్తుర్రు గానీ, రిజల్ట్ మాత్రం శూన్యం. ఎవ్రీ మంత్.
లాస్ట్‌కి ఒక న్యూరాలజిస్టు ఎలాంటి జబ్బులైనా సార్ తక్కువ చేశానని జెప్తే, మాకు దగ్గరలోనే కొత్తపేట దగ్గర ఉంటాడు సారొచ్చేసి మస్తాన్ రెడ్డి. చాలా బాగా జూస్తారని ఇలా ఎవరో ఒకరు మనకు సజెషన్ జేస్తుంటారు గదా! వాళ్ళ ద్వారా తెలుసుకొని ఎళ్ళడం జరిగింది. ప్రతి టెస్ట్ గూడా చేసి ఒకటే జెప్పిర్రు. ఒక సంవత్సరం మెడిసిన్ వాడితే సెట్ అవుతదని చెప్పిండు. అయినా పర్లేదనుకోని తీసుకుంటున్నాం. డాక్టర్ ఫీజొచ్చేసి 800. వాళ్ళు నాకిచ్చే మెడిసిన్ రూ. 6,700. ఎవ్రీ మంతు ఒక సిటీలో ఉండేవాళ్ళు రెంట్ ఏ విధంగా గడతారో, స్కూల్ పిల్లలకు ఫీజ్ ఏ విధంగా పక్కన బెడతారో, అదే విధంగా మా సారు సాలరీ నుంచి నాకు మనీ పక్కకు పెట్టేవాళ్ళు. అంటే నేనొక పేషెంట్ లాగా ఉండిపోయినా. సో, ఇదే నా లైఫ్ అంతా ఇలానే ఉంది. 1 ½ ఇయరు ఎవ్రీ డే నాకు వేరే ఆలోచనే లేదు. డైలీ లేవాలే, మార్నింగ్ మెడిసిన్, మధ్యాహ్నం మెడిసిన్, నైట్‌కి మెడిసిన్. నాకేదన్నా సెల్ఫ్‌గా కొంచెం ఓపికొస్తే నా నా అంటే ఓన్‌గా నా వర్క్ ఏదన్నా ఉంటే చూసుకోవడానికి అవకాశం ఉండేది. అసలెందుకు ఈ బతుకనిపిచ్చేది. రియల్‌గా చెప్తున్నా. నాకే ఉన్నాయా ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రపంచం మీద ఎవరికన్నా ఉందా? నేనే ఎందుకింత ప్రాబ్లమ్‌లో ఉన్నా? అసలు నేనేం అసలు ఏంటి ఎప్పటికప్పుడు దేవుడిని తిట్టుకుంటూ, ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే నాకిద్దరు అమ్మాయిలున్నారు. వాళ్ళకి నేను జేసి పెట్టాలి. ప్రతిది గూడా నా కళ్ళ ముందు నా పిల్లలు ఇబ్బంది పడుతుర్రు. అసలేంటి లైఫ్ అని చాలా సార్లు అనుకునేది. నేను ఎయిత్ స్టాండర్డ్‌లో మా డ్యాడీ చనిపోయిండు. ఇబ్బంది ఎలా ఉంటదో నాకు తెలుసు. చాలా సార్లు అనుకునేదాన్ని. చనిపోతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకొస్తా గావచ్చు. నాతో వీళ్ళకి ప్రాబ్లమ్ ఉండదనుకునేదాన్ని. కానీ ఇంట్లో ఒక పేరెంటులలో భార్య గావచ్చు, భర్త గావచ్చు, మమ్మీ గావచ్చు, డ్యాడీ గావచ్చు ఎవ్వరు లేకపోయినా ఫ్యామిలీ ఎంత సఫర్ అయితదో నేను చూషినా. ఎందుకంటే మా నాన్న లేరు గాబట్టి ఆ ఇబ్బంది ఎలా ఉంటదో నేను జూషినా. మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్ ఉండగూడదు. ఏదేమైనా సరే ఇలా బెడ్ మీద ఉండి అయినా సరే నా పిల్లల్ని జూసుకుంటూ వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు బతికుంటే చాలు. తర్వాత వాళ్ళ అత్తగారింటికి పోయినాక మనతో పని లేదు అనుకునేదాన్ని. సో, అందరూ గూడా ఏదైనా గుడికి గాని, ఎక్కడికైనా ఎళ్తే చాలా కోరికలు కోరుకుంటారు. అంటే బాగా డబ్బు గావాలని గాని, సంథింగ్ ఏదైనా. నేనొక్కటే కోరుకునేది, దేవుడా నాకున్నటువంటి ఈ హెల్త్ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యి ఆరోగ్యంగా ఉంటే చాలు అని కోరుకునేది. ఇంతకు మించి ఇంకేమీ లేదు. కళ్ళు మూసేది, కళ్ళు తీసేది, కూర్చుంటేది, లేసేది, దేవుడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. రామనామం జపం జేస్తే ఏ విధంగా ఉంటదో, అంటే పుణ్యం వస్తదంటారు గదా! నేనైతే భగవంతుడిని ఒక్కటే కోరుకునేది, ఆరోగ్యం వస్తే చాలు దేవుడా అని కోరుకునేది. ఇంకో ఆప్షనే లేదు. ఇంకోటి అనదర్ ఆలోచనే లేదు నాకు. సో, రియల్‌గా దేవుడిని వేడుకోవడం ద్వారా నేనైతే ఇప్పుడైతే అనుకుంటున్నాను, దేవుడు నా మొర ఆలకించి, నా జీవితంలోకి వెస్టీజ్ అనేటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌ను పంపించి దేవుడు రూపంలో నా అప్‌లైనర్ పావని మేడం ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ దొరకడం జరిగింది. మేడం ఒక్కటే జెప్పిర్రు. "అమ్మ ఇవాళ నేనొక మీటింగ్‌కెళ్ళినా చాలా బాగుంది. నీకైతే సూపర్ ఉంటదని" జెప్పింది. చూడండి లీడర్స్ ఇక్కడ నాకు సూపర్ ఉంటదని జెప్తే నేనొక్కటే అడిగిన మేడంను. అదేదన్నా ఉండను గానీ నాకేదన్నా ఉపయోగపడతదా అని అడిగిన. మేడం ఒక్కటే జెప్పిర్రు. "ఇన్ని రోజుల నుంచి నీ ప్రాబ్లమ్ కోసం బాధపడుతున్నావు గదా! నీకు దేవుని రూపంలో ఒక అవకాశం వచ్చింది. యూజ్ జేసుకో" అని జెప్పింది. చెప్పినాకేంటంటే, విస్టీజ్‌లో హెల్త్ సప్లిమెంట్ ఉంటాయంట. చాలా మంది అక్కడ లీడర్స్ ఒచ్చి మాట్లాడుతుండ్రు. ఒకసారి నువ్వు గూడా వాడు అని జెప్పింది. నాకైతే ప్రాణం లేసొచ్చినట్టు అనిపిచ్చింది. ఎందుకంటే, భగవంతుడిని ఎప్పటికప్పుడు కోరుకునేటువంటి నాకు ఒక ఆప్షన్ లాగా, నాకొక వరంలాగా దేవుడు పంపినట్టుండు అనుకున్నా. కానీ ఇంట్లో ఎవ్వరు గూడా ఒప్పుకోలే. ఇప్పటికే చాలా మెడిసిన్ వాడినవు. మెడిసిన్ వాడి, వాడి 1 ½ ఇయర్ వాడడం ద్వారా కిడ్నీలో 3 స్టోన్స్ ఒచ్చినాయి. ఇంకా డాక్టర్ ఇచ్చినటువంటి ఫైనల్ సర్టిఫికేట్ ఏందంటే, "నువ్వు బతికున్నంత కాలం మెడిసిన్ వాడాలి. బెడ్ మీదనే ఉంటావు. అదృష్టవశాత్తు 1,20,000 పెట్టి ఒక ఆపరేషన్ ఉంటది నరానికి సంబంధించింది. అది జేయించుకుంటే 75% రిజల్ట్ ఒస్తదంట. 25% రాకపోవచ్చు. 75% రిజల్ట్ ఒస్తే మాత్రం గెలిచినట్టే లేసి నడుస్తావు. 25% రిజల్ట్ రాకపోతే సచ్చిపోయేంత వరకు బెడ్ మీదనే ఉంటావని" చెప్పిండు. చాలా బాధ అనిపిచ్చింది. ఏంటి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, మళ్ళీ 1,20,000 అంటుర్రు. మళ్ళీ ఇది గూడా అప్పు తెచ్చుకోవాలి. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిచ్చి రిజల్ట్ రాకపోతే ఉన్నంత కాలం బెడ్ మీదనే. మళ్ళీ ఇదొక ఖర్చు.
ఏంటసలు? నా లైఫ్ ఏంటి? ఇంత చిన్న ఏజ్‌లో ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ రావటం ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో రియల్‌గా వెస్టేజ్ గురించి తెలుసుకొని, ఇంట్లో వాళ్ళు మాత్రం ఎంబడే సప్లిమెంట్ అంటే ఒప్పుకోలేదు. కానీ మేడం ఏంటంటే, "ఇన్ని రోజులు ఇంత డబ్బు ఖర్చు పెట్టిర్రు. ఇంత మనీ వేస్ట్ చేసిర్రు గదా! ఒక్క 2 నెలలు వాడండి." ఆ మేడం వాళ్ళు మాకు తెలిసిన మేడం వాళ్ళే. బాగుంటదని చెప్తుండ్రు. ఒక్కసారి ట్రై చేయండి అని చానా గట్టిగా జెప్పిండ్రు. సో, మా సార్ ఏంటంటే, "ఇన్ని మెడిసిన్ వాడినా డబ్బులంతా వేస్ట్ చేసున్నా, ఇంకా వేస్ట్ చేసుడెందుకు? రిజల్ట్ రాకపోయినా చేసేదేం లేదు. ఎవరిని అడగడానికుండదు. ఇన్నిగనం వాడినావు గదా!" అన్నారు. ఎందుకంటే, నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, నాటు మందు తిన్నా, మంత్రాలు అలాంటివి గూడా చేయించుకున్నా. అయినా అన్నీ గూడా నా లైఫ్ నుంచి అయిపోయినాయి అనుకున్నా. నేనైతే అయిపోయిందనే అనుకున్నా. బయటి ప్రపంచంతో నాకు పని లేదు. ఇంట్లో పేషెంట్ లాగైనా సరే నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటే చాలనుకునే స్టేజ్‌కెళ్ళిపోయినా ఇంకా. ఫైనల్ ఏం లేదింకా. నేనున్నన్ని రోజులు ఇట్టనే ఉండాలి. ఇలానే చనిపోతా. ఇంక నాతోటి ఎటువంటి వీళ్ళకి లాభం అనేదే ఉండదు. ఇగ ఇంతే ఒక పేషెంట్ లాగా నేను ఉండిపోవాలి. లైఫ్ లాంగ్ నన్ను ఇట్లనే ట్రీట్ చేస్తారనే సిట్యుయేషన్‌లోనే ఉండిపోయిన తరుణంలో రియల్‌గా మేడం చెప్పడం ద్వారా మా సార్‌ని చాలా కన్విన్స్ చేసి వెస్టేజ్ సప్లిమెంట్ తెచ్చుకున్నా. నేను వాడుకున్న సప్లిమెంట్ వచ్చేసి ఎలార్జినైన్, క్రిల్ ఆయిలు, ఫ్లాక్స్ ఆయిలు, గ్యానోడర్మా, అలోవెరా, ఆమ్లా, ఫుట్ ప్యాచ్, రైస్ బ్రాన్ ఆయిలు, టీ పొడి గూడా తెచ్చుకున్నా. సో, చూడండి లీడర్స్ ఇవొచ్చేసి దగ్గర దగ్గర నాకు 5000 వరకు అమౌంట్ అయింది. 4, 9 ఆ విధంగా. ఎక్కువనే. కానీ నేను బయట ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేది. దగ్గర దగ్గర 7,000 పైన 7,400, 500 వరకు ఖర్చు పెట్టేది. సో, దాని మీద పెద్దగా ఏమి అనిపియలేదు. యూజ్ చేస్తున్న ఇంగ్లీష్ మెడిసిన్ కాంబినేషన్‌గా వాడుకోమని చెప్పిండ్రు. డైలీ ఇంగ్లీష్ మెడిసిన్ యేసుకున్న హాఫ్ అన్ అవర్‌కి వెస్టేజ్ సప్లిమెంట్ యూజ్ చేసేది. మార్నింగ్, నైట్ వెస్టేజ్ సప్లిమెంట్, ఇంగ్లీష్ మెడిసిన్ డైలీ 3 టైమ్స్. ఇంక నాకు డైలీ ఫుడ్‌లో మొత్తం ఇవే కనబడేది. కానీ 1 డే, 2 డే, 3 డేస్‌లలో ఎలాంటి రిజల్ట్ కనబడదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా, కాంబినేషన్ ఇది వాడుతున్నా అడిషనల్‌గా. కాకపోతే నాకేంటంటే ఇది పని చేస్తే బాగుండు అనే ఆలోచనతోటే యేసుకుంటున్నా. దేవుడా! దీని ద్వారానన్నా నా ప్రాబ్లమ్ తగ్గాలి. ఇంకొకటి ఆలోచన లేదింక నాకు. సో, అదే విధంగా యూజ్ చేస్తున్నా 15 డేసు, 20 డేస్ అయింది. నాకున్నటువంటి ప్రాబ్లమ్ హెవీ అయింది. ఇప్పటికి మా ఇంట్లోళ్ళకి చెప్తే ఇంట్లోళ్ళు తిడుతుర్రు. మా మేడం వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు అలా కాదని చెప్తుర్రు. కానీ ఇంగ్లీష్ మెడిసిన్‌లో ఉండి బెడ్ మీద ఉంటా అనుకున్నా గానీ, ఈ వెస్టేజోళ్ళు సప్లిమెంట్ ఇచ్చిర్రు. నన్ను బెడ్ మీద గూడా ఉంచేటట్టు లేరనుకున్నా. ఎందుకంటే, ఈ సప్లిమెంట్ తగ్గే టైంల విపరీతమైనటువంటి నరానికి సంబంధించి ఇంకా ఎక్కువ పెయిన్ ఉండడం, ఇంకా నడవలేకపోవడం, ఇంకా ఇబ్బందిగుండడం, బాడీ అంతా తాళ్ళతోటి కట్టేసినట్టు అనిపిచ్చింది నాకు. సో, చూడండి లీడర్స్ ఎప్పటికప్పుడు నాకు సప్లిమెంట్ ఇచ్చిన మేడంను, ధనలక్ష్మి మేడంకు ఫోను జేయడం, అప్పుడప్పుడు ప్రొడక్ట్ కింగ్ శ్రీనివాస్ సార్‌కి గూడా కాల్ జేసేది. నాకు లీడర్‌ల యొక్క గొప్పతనం తెలియదు. వెస్టేజ్ గొప్పదనం తెలియదు. సో, ఎందుకంటే నాకు ప్రాబ్లమ్ హెవీ అయితుంది. ఇంకా ఏదన్నా ఇస్తారేమో. చూడండి చాలా వరకు సప్లిమెంట్ ఇన్ని వాడండి అంటే ఇన్నే అంటారు. నేను మేడం వాళ్ళని ఏమడిగేదంటే, "మేడం ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి తెచ్చుకుంటా" అని చెప్పేది. ఎందుకంటే పీక్స్‌లో ఉంది నాకు ప్రాబ్లమ్ అనేది. సో, 5, 6 రోజులు మాత్రం చాలా హెవీ ప్రాబ్లమ్ ఉన్నది. ఇంకా అడుగెయ్యని విధంగా తయారైన 5, 6 రోజుల తర్వాత మాత్రం డైలీ నాకున్నటువంటి ప్రాబ్లమ్ కొంచెంగా తక్కువ కావడం, కొంచెం రిలాక్స్ అనిపియడం, కొద్ది దూరం జస్ట్ నడుస్తుంటే కొంచెం నడవాలని ఇంట్రెస్ట్ ఉండడం, సెల్ఫ్‌గా నాకు నా పైన ఇంట్రెస్ట్ కలిగింది. సో, ఈ మెడిసిన్ పని చేస్తుందనుకున్నా. ఎందుకంటే నేను 1 ½ ఇయర్ మెడిసిన్‌లో ఉన్నా కాబట్టి నాకు ప్రతిది మెడిసిన్ లాగానే కనిపిచ్చేది. సో, ఆ మంత్ అలా అదే విధంగా ఇంగ్లీష్ మెడిసిన్ కాంబినేషన్‌గా వెస్టేజ్ సప్లిమెంట్ యూజ్ చేసిన. నెక్స్ట్ మంత్ మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్‌కెళ్ళలే. 2 కలిపినందుకు రిజల్ట్ వచ్చినట్టుంది. ఈసారి ఓన్లీ వెస్టేజ్ సప్లిమెంటే తెచ్చుకోవాలనేసి రెండోసారి మళ్ళీ ఫస్ట్ సారి ఏదైతే సప్లిమెంట్ తెచ్చుకున్నానో యాజ్ ఇట్ ఈజ్ రెండోసారి అదే తెచ్చుకున్నా. ప్రొడక్ట్ కింగ్ సిను సార్ గారు ఏం చెప్పారంటే, "ప్రోటీన్ పౌడర్ గూడా ఒకసారి యూజ్ చేయి తల్లి" అన్నారు. విటమిన్ డి స్ప్రే గూడా యూజ్ చేసిన. నేను చాలా సప్లిమెంట్ యూజ్ చేసిన లీడర్స్. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్ గూడా డిఫరెంటు. చాలా ప్రాబ్లమ్‌తో ఉన్నా. సో, రెండో నెల మాత్రం విటమిన్ డి స్ప్రే, ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత, ఒక 20 డేస్ వరకే నాకున్నటువంటి ప్రాబ్లమ్ కంప్లీట్‌గా తక్కువైపోయింది. సో హ్యాపీ.
రియల్‌గా చెప్తున్నా. ఎంతంటే ప్రపంచాన్ని జయిస్తే ఒక రాజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలియదు గానీ, నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్ పోవడంతో నాకైతే చెప్పరానంత హ్యాపీనెస్ వచ్చింది. అసలు నా ప్రాబ్లమ్ తగ్గింది. నడవడం, కూర్చోవడం, లేవడం. ఇంత దూరం నడుస్తున్నా, అరే! పెయిన్ అనిపిస్తలేదు. కూర్చుంటున్నా, పెయిన్ అనిపిస్తలేదు. లేస్తున్నా. ఎంత హ్యాపీ అనిపించిందంటే, నా జీవితంలోకెళ్ళించి ఈ నొప్పి బొయ్యింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ నాకు సప్లిమెంట్ ప్రమోట్ చేసిన మేడంకి చెప్పిన. ధనలక్ష్మి మేడానికి చెప్పిన. ఎందుకంటే ప్రాబ్లమ్ అయినప్పుడల్లా వీళ్ళకే ఫోను చేసేది నేను. సో, మేడం ఇవాళ నాకు ప్రాబ్లమ్ లేదు. నాకు కంప్లీట్‌గా తగ్గినట్టు అనిపిస్తుంది మేడం. చాలా బావుంది మేడం. రియల్‌గా చెప్తున్నా. నా హ్యాపీనెస్‌ని చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నా. మేడం వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిండ్రు. రియల్‌గా చెప్తున్నా. నాకు జన్మనిస్తే వెస్టేజ్ సప్లిమెంట్ నాకు పునర్జన్మనిచ్చింది. రియల్‌గా ప్రౌడ్ ఆఫ్‌గా గౌతంబలి సార్‌కు పదాభివందనాలు తెలియజేసుకుంటా. నా కుటుంబంలో నేను మళ్ళీ ఒక హ్యాపీగా తిరుగుతా అని నేనైతే కలలో గూడా డ్రీమ్ జేయలే. ఊహించుకోలే. ఇంకా మంచి నార్మల్ పర్సన్ అయితానని ఊహించుకోలే. అటువంటి సిట్యుయేషన్‌కెళ్ళిపోయినటువంటి నాకు వెస్టేజ్ సప్లిమెంట్ ద్వారా ఆరోగ్యమొచ్చింది. చాలా అంటే చాలా చెప్పరానంత హ్యాపీనెస్ లీడర్స్. రియల్‌గా చెప్తున్నా. నేను ఊహించనటువంటి హ్యాపీనెస్ తీసుకున్నా. ఒక్కటే రోజు ఒక 100 ఫోను కాల్స్ మాట్లాడినా నాకు రిజల్ట్ వచ్చినెంబడే. ఎందుకంటే అంతకుముందు మా వాళ్ళెప్పుడు ఫోను జేసి లేషినవా అని కాల్ జేసేది. 8:00, 7:30కి ఆ టైంలో కాల్ జేసి, లేసినవా? ఆరోగ్యం ఎలా ఉంది? చూడండి ఒకరికి హెల్త్ బాగాలేని వాళ్ళెవరైనా ఉంటే ఆరోగ్యం ఎట్లుందంటాం తప్ప వేరే ఏం అడగం. లేసినవా? ఎలా ఉంది? ఇంతకు మించి రెండో మాట నేను వాళ్ళ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అలాంటి నేను ఇవాళ నాకు నాకున్నటువంటి కాలు పెయిన్ తగ్గింది. నాకు నరంకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ తగ్గింది. నేను నడుస్తున్నా, నేను తిరుగుతున్నా, నేను కూర్చుంటున్నా. వాళ్ళతోటి చెప్పింది ఇదే. 100 ఫోన్ కాల్స్ లీడర్స్. రియల్‌గా చెప్తున్నా ఆ డే మాత్రం నా జీవితంలో మర్చిపోనటువంటి రోజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎంత వండర్‌ఫుల్ రిజల్టొచ్చింది. రిజల్టొచ్చినాక దగ్గరలో మాకు నేనుండేది దిల్సుఖ్ నగరు. జిల్లాలగూడలో ఎంఎస్ఆర్ గురువుగారు డీఎల్‌సీపీ మీటింగ్ జరుగుతుంది. ధనలక్ష్మి మేడం, పావని మేడం ఒక్కసారి ఆ మీటింగ్ కాడకొచ్చి నీకొచ్చినటువంటి రిజల్ట్ సార్ చూస్తానన్నారు. ఒక్కసారి రామ్మా అని చాలా రిక్వెస్ట్ చేస్తే, నేను రియల్‌గా చెప్తున్నా 1 ½ ఇయర్ ఎటు గూడా జర్నీ చేసినటువంటి ఆమెను కాను. ఆ రోజు మాత్రం ఆటో కట్టుకొని డీఎల్‌సీపీ మీటింగ్‌కెళ్ళిన నేను, మా వదిన గారు. సో, ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత చాలా మందున్నారక్కడ. ఒక 150 వరకు జనాలున్నారు. సో, అందుట్ల మేమెళ్ళడం ఫస్ట్ టైమ్ కొత్త మీటింగు. మీటింగ్ అంటే గాదు గదా! నేనెటు పోనసలు. అలాంటి నేను ఆ మీటింగ్ దగ్గరికెళ్ళిన. అక్కడ ఇంకొకటేందంటే మీటింగ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత ముందల ఫస్ట్ రోలో కూర్చోబెట్టిండ్రు. ఫస్ట్ రోలో కూర్చోబెట్టిన తర్వాత చాలా మంది లీడర్స్ టెస్టిమోనీస్ మాట్లాడుతుర్రు. తర్వాతేందంటే ధనలక్ష్మి మేడం కొత్తగా మేడం ప్రొడక్ట్ వాడింది సార్ వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చిందని నన్ను నుంచోబెట్టిండ్రు. ఫస్ట్ టైమ్ మీటింగ్‌కొచ్చిన వాళ్ళంటే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ హ్యాపీగా క్లాప్స్ ఇవ్వడం జరిగింది. తర్వాతేందంటే ఎవరన్నా వెల్త్ సప్లిమెంట్ వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళుంటే షేర్ చేయండి అని చెప్పిండ్రు. రియల్‌గా నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. నాకొచ్చినటువంటి హ్యాపీ రిజల్ట్‌ని ఇక్కడ షేర్ జేయాలని 150 మందిలో నా యొక్క టెస్టిమనీ జెప్తే అందరూ గూడా ఏడ్చిండ్రు లీడర్స్. ఎందుకంటే నేను పడ్డ ప్రతి బాధను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ జేషిన. ఇవాళ మీకు చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా జెప్పిన. డైలీ 2 గంటల నిద్రబోతే ఎక్కువ. అన్నం వండాలంటే నాకక్కడ నించోవడానికి శక్తి సరిపోకపోయేది. అక్కడ చైరేసుకొని, కూర్చొని, ఆ రైస్ కంప్లీట్ అయ్యే వరకు స్టూల్ మీద కూర్చొని నేను ఆ రైస్ కంప్లీట్ చేసేదాన్ని. ఎప్పుడన్నా చేయాలంటే. ఒక టీ పెట్టుకోవాలన్నా, టీ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు నిలబడడానికి స్టామినా సరిపోయేది కాదు. అక్కడ చైర్ ఆల్రెడీ కిచెన్‌లో మాకొక చైరేసుకొని కూర్చునేదాన్నింక. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి నాకు విస్టేజ్‌లో ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని జెప్తే అందరూ గూడా ఇంత చిన్న ఏజ్‌లో ఇంత పెద్ద ప్రాబ్లమ్ రావడం ఏంటని అందరిని గూడా ఏడిపించిన రియల్‌గా గురువు గారిని గూడా ఏడిపించినటువంటి పర్సన్ నేనే. చాలా బాధ అనిపించిన తర్వాత. ఎందుకంటే నాకొచ్చినటువంటి ప్రాబ్లమ్‌ను నేను జెప్పడం ద్వారా అయ్యో! ఇంతమంది బాధపడుతుర్రు గదా! అనుకున్నా. కానీ హ్మ్. నాకు చెప్పినటువంటి మేడం గూడా ఒక మీటింగెళ్ళి విని చెప్తేనే నేనివాళ వాడుకొని ఇంత మంచి ఆరోగ్యం తీసుకున్నా. నేను వాడి నాకు రిజల్ట్ వచ్చింది గాబట్టి ఒక్కరికి కనెక్ట్ అయినా ఒక్కరన్నా వాడుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేసిన దాన్నవుతా అనుకున్నా. ఎందుకంటే నాకు గూడా నా ప్లానర్ చెప్పడం ద్వారానే వాళ్ళ ఆరోగ్యం వచ్చింది. సో, నా టెస్టిమోనీ విని ఒక్కరు వాడుకున్నా వాళ్ళకి తగ్గితే నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారనుకున్నా.
తర్వాతేంటంటే నేనక్కడ మాట్లాడినటువంటి విధానం, కాన్ఫిడెన్స్‌ని చూసి మేడం ఏమన్నారంటే, "మేడం ఖాళీగుండకుండా ఇందుట్లో కొద్ది కొద్ది మందికి ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకు ఎంతో మందికి హెల్ప్ అవుతది. నీకు గూడా ఎంతో కొంత మనీ ఒస్తదని" చెప్పింది. సో చూడండి, నేను ఫస్ట్ బిజినెస్ అనుకోలేదు. రిజల్ట్ వచ్చింది. "నీకొచ్చిన రిజల్ట్‌ని షేర్ చేయమని" చెప్పింది. సో రియల్‌గా ఫస్ట్ నేను వాడుకున్నందుకు నాకు రూ. 155 వచ్చింది. రూ. 7,500 ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఒక్క చాక్లేట్ ఫ్రీ ఇయ్యలేదు బయట మెడికల్ షాప్ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు. విస్టేజ్ సప్లిమెంట్ వాడుకుంటే రూ. 360 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఇంకొకటేందంటే నాకు దగ్గర దగ్గర రూ. 295 వరకు రిటర్న్ క్యాష్ బ్యాక్ వచ్చింది. సో, ఒకటే నెలలో 600 పైనే నాకు మనీ అనేది రిటర్న్ రావడం జరిగింది. సో, నాకిదొక్కటి నచ్చింది. తర్వాతేంటంటే బిజినెస్ జేస్తంటే ఇంట్లో ఒప్పుకోలేదు. "నువ్వు బతికుంటే చాలు. నువ్వేం జెయ్యొద్దు. ఎలాంటి బిజినెస్‌లొద్దమ్మా. తిని, పిల్లల్ని జూసుకొని, నేనొచ్చే వరకు ఇంట్లో పేషెంట్‌లాగా ఉండకుంటే చాలని" మా సార్ చెప్పడం జరిగింది. కానీ, ఆ మీటింగ్‌లో టెస్టిమోనీస్ అయిపోయిన తర్వాత బీబీ మేడం, ఒక ఆయమ్మ పైల్స్ ప్రాబ్లమ్ తక్కువ చేసుకొని అప్పట్లోనే 70,000-80,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. తర్వాత అదే టీమ్‌లో వచ్చినటువంటి సర్వశ్రీ మేడం టీచరు, జాబ్ పక్కన పెట్టొచ్చి జర్నీ చేస్తుంది. ఆమెకు గూడా మంచిగా 80,000-90,000 ఇన్‌కమ్ తీసుకుంటుండ్రు. ఇంకొకటేందంటే, మా గ్రేట్ అప్‌లైనరు ధనలక్ష్మి శంకర్ సార్ గారు, మేడం ఒక్కటే ఒక బట్టల లిక్విడ్ వాడి తనకు నచ్చి కొంతమందికి షేర్ చేస్తే 1,50,000 పైన ఇన్‌కమ్ ఎర్న్ చేస్తుండ్రు. మేడం 10థ్ క్లాస్ తెలుగు మీడియం. ఓన్లీ ఒక బట్టల లిక్విడ్ వాడి 1,50,000 సంపాదిస్తుంది. ఒక స్కూల్ ఆయమ్మ ఫైల్స్ ప్రాబ్లమ్ కోసం వాడింది. నేను గూడా హెల్త్ ప్రాబ్లమ్ కోసం వాడుకున్నా. ఆమెకు రిజల్ట్ వచ్చింది. 70,000 పైన ఇన్‌కమ్ ఒస్తుంది. నాకు గూడా రిజల్ట్ వచ్చింది గదా! నేను వేరే వాళ్ళకి జెప్తే డబ్బులొస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నాకు రూ. 600 వరకు మనీ వచ్చింది. సో, ఎట్టనన్నా నేను ఈ బిజినెస్ జేయాలి. ఇంకొకటేందంటే చదువు లేదంటుర్రు. టార్గెట్ లేదంటుర్రు. నేను 10థ్ క్లాస్ చదువుకున్నా. తెలుగు మీడియం. కొంచెం బానే మాట్లాడతా. సో, ఇంకొకటేంది రిజల్ట్ నా దగ్గరుంది. నాకొచ్చిన రిజల్టే గదా! మా చుట్టాలకు, నా ఫ్రెండ్స్‌కి ఎంతో మందికి చెప్పినా, ఒక్కరు గూడా నేను అంతకుముందు అనుకునేది, ఈ బంధువులు మా సార్‌కు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలున్నారు. వీళ్ళందరికీ ఈ బిజినెస్ జేయడానికి చాలా రోజులు పట్టింది గానీ, నాకున్నటువంటి ఫ్రెండ్సు, మా చుట్టాలొస్తే మాత్రం నేనొక్కటే నెలల వీళ్ళు బ్రౌన్స్ డైరెక్టర్ ఏదో జెప్తుర్రు. నేను మంచి లెవెల్‌కెళ్ళిపోతా గావచ్చని ఫీలయ్యి మంచిగా ఒక హోమ్ మీటింగ్ అరేంజ్ జేషినా. 10 ఆర్ 15 మెంబర్స్ వచ్చిండ్రు. కానీ వాళ్ళడిగినటువంటి క్వెషన్స్ ఇప్పుడు నేను ఒక్కొక్కసారి వాటిని తిరిగేసుకుంటే, గిలాంటి దోస్తులు నాకున్నారా అనిపిచ్చింది. చూడండి, అంతకుముందు గుండెకాయ ఇస్తా, మన బర్త్‌డేలకు ఏదన్నా ఏది సెలబ్రేషన్ జేసినా తోడుండి, ముందుండే అటువంటి నా చుట్టాలు నమ్మలేదు. నా ఫ్రెండ్స్ నమ్మలేదు. నా ఫ్రెండ్స్‌ని పిలిస్తే ఏమన్నారంటే, ఈ ఎయిర్ ఆయిల్ గురించి జెప్పిండ్రు మేడము. ఎయిర్ ఆయిల్ గురించి జెప్తే ఎన్ని మీటర్ల ఎయిర్ పెరుగుతది అని అడిగిండ్రు. సో, ఇంకొకటేంటంటే మేడము ప్రోటీన్ పౌడర్ వెస్టేజ్‌లో చాలా బాగుంటది. పిల్లలకు తాగించొచ్చు. పెద్దాళ్ళకుంది. ఎలాంటి ఈ నీరసం అలాంటిదున్నా బాగా సెట్ అవుతదని జెప్తే, ఒక మేడం ఏం జెప్పిందంటే మా ఫ్రెండే, "ఈ ప్రోటీన్ పౌడర్ ఇచ్చినంక మా పిల్లలకు ఫుడ్ పెట్టాలా? బంద్ జేయాలా?" అని అడిగింది. ఎందుకంటే చాలా బాగా ఎనర్జీ వస్తదని జెప్పిర్రు గదా! అన్నం బెట్టాలనా? బంద్ జేయాలా? అని అడిగిండ్రు. చూడండి లీడర్స్, ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదిచ్చినా గూడా డాక్టర్‌ను సెకండ్ క్వెషన్ అనేదే ఉండదు. సో, మనం వాళ్ళ దగ్గరికెళ్తాం గాబట్టి, వాళ్ళు ఈ విధంగా అడగడం జరిగింది. సో, వచ్చినటువంటి 10 నంబర్‌లలో ఒక్కరు గూడా ఇప్పటికి ఐడీ తీసుకోలే. సో, నాకు నిదానంగా అర్థమైందేంటంటే, మనకు తెలిసిన వాళ్ళెవ్వరు గూడా మనకు ఈ బిజినెస్‌లో ఉపయోగపడరు. నాకిదొకటే అర్థమైంది. తర్వాతేంటంటే, ఎట్టనన్నా నేను ఈ బిజినెస్ జేయాలి. ఇంతమందిని గ్రేట్‌గా అక్కడ చెప్తున్నారు. ఆ గ్రేటెస్ట్ పర్సన్స్‌లలో నేను ఒకదానిగా ఉండాలనుకున్నా. సో, నిదానంగా మా ఇంట్లో మా సార్ తోటి ఫైట్ జేసినట్టే, నేను యుద్ధం జేసినట్టు మాట్లాడి, నేనిన్ను 18 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నా. ఎలాంటి వర్క్ చెయ్యలేదు. నాకొక మేడం చెప్పడం ద్వారానే నాకివాళ ఆరోగ్యమొచ్చింది గదా! నేను కొంతమందికి హెల్ప్ జేయడం కోసమన్నా ఈ బిజినెస్‌లో కొద్ది రోజులు జర్నీ చేస్తా. నీకు మంచిగా అనిపిస్తే తర్వాత పంపిద్దువు, లేకుంటే లేదా అని రిక్వెస్ట్‌గా, ఎంత రిక్వెస్ట్ అంటే చెప్పరానంత రిక్వెస్ట్ చేసి నిన్ను కొంచెంగా బయటికి రావడం జరిగింది. ఇంకొకటేందంటే పావని మేడం, ధనలక్ష్మి మేడం ఎక్కడెళ్తే వాళ్ళతో పాటు నేనెళ్ళేది. ఒంటరిగా మాత్రం పోయేదాన్ని కాదు. ఎందుకంటే నాకు తెలియదు. హైదరాబాద్‌లోనే చాలా ఇయర్స్ ఉన్నా గానీ, నాకు ఏ బస్ ఎక్కితే ఎక్కడ దిగుతా అనేది ఎగ్జాక్ట్‌లీగా గూడా నాకు తెలియదు. మా వాళ్ళేంటంటే ఈమెకున్నటువంటి తెలివికి బయట పోతే ఏడ ఇబ్బంది పడతదని బయటికి కొనిచ్చేటోళ్ళు గారు. సో, ఈ విధంగా చిన్నగా మీటింగ్స్‌కెళ్ళడం స్టార్ట్ జేషినా.
మీటింగ్‌కెళ్ళే రోజు మాత్రం 1000 వోల్టేజ్‌ల బల్బ్ ఆన్ చేస్తే ఎట్లా ఉంటదో అంత ఛార్జింగ్ ఎక్కేది. నేనొచ్చి నాకు తెలిసినోళ్ళకి చెప్తే వాళ్ళంతా గూడా నెగెటివ్ బ్యాచ్ గాబట్టి డీమోటివేట్ చేసేది. "నువ్వు పేషెంటువు, ఇంతకుముందు ఇట్లా ఉన్నావు, తిని ఇంట్లో ఉంటే కాదా? నీ పిల్లల్ని చూసుకుంటే కాదా? తిరగడం ఎందుకు? ఇది నీతోటి చేసే బిజినెస్ గాదు. ఇది నీకు సెట్ గాదు. నీకు మాటలు రావు. గిట్ల చేస్తే పైసలొస్తే అందరు వెస్టేజ్‌లోనే ఉంటారు. బయట వేరే జాబ్‌లెందుకు జేస్తరు?" ఇలా కొత్త కొత్త రకాలైనటువంటి క్వెషన్స్ వాళ్ళు నన్నేసేది. నాకు వాళ్ళకేం చెప్పాలో నాకర్థం గాకపోయేది. కానీ మీటింగ్ ఇన్నెంబడి రియల్‌గా చెప్తున్నా 1000 ఏనుగుల బలం ఒస్తది. సో, మీటింగ్‌లోనేమో ఇలా జెప్తున్నారు. వీళ్ళేమో ఇలా జెప్తారు. ఎలా టీమ్ జేయాలి? ఎట్లెయ్యాలి? ఎట్లెయ్యాలనుకుంటూ కొద్ది రోజులైతే నేనే డైలీ జూమ్ మీటింగ్ వినడం. డైలీ మా అప్లైనర్ జూమ్‌కొచ్చినా రాకపోయినా నేను జూమ్‌లో ఉండేది. ఆ రోజు వాళ్ళు జెప్పేది మొత్తం రాసుకునేది. మళ్ళీ కాల్ జేసి మేడం ఇది ఈరోజు జూమ్‌లో ఇదంతా జెప్పిర్రని మళ్ళీ మా అప్లైనర్‌కి చెప్పేది. సో, ఈ విధంగా స్టార్ట్ అయినాక నాకు తెలవకుండా నా మీద నాకే కాన్ఫిడెంట్ అనేది పెరిగింది. సో, ఏం జేసినా అంటే ఈ చుట్టాలకు, దోస్తులకు గాకుండా వేరేటోళ్ళకి ఈ బిజినెస్ జెప్పాలి. ఒకరోజు గురువుగారు చెప్పడం జరిగింది. "సుట్టాలు సున్నం బెడతారు, బయటోళ్ళు అన్నం బెడతారని" చెప్పిండ్రు. రియల్‌గా నా చుట్టాలయితే సున్నం బెట్టినట్టే జేసిర్రు. కాబట్టి నేను బయటి వ్యక్తులతోటి పరిచయం పెంచుకోవాలని ప్రొడక్ట్ బ్యాగ్‌లో బెట్టుకునేది. నాకు తెలవని వాళ్ళ దగ్గరికి కొంచెం దూర పరిచయాలు అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి, "ఏంటి నువ్వు ఇలా వచ్చినావంటే, నేను ఇందుట్లో వాడుకుంటే రిజల్ట్ వచ్చింది. ఇందుట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాడుకుంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి యూజ్ చేయండి" అని జెప్పేది గానీ, జాయిన్ కమ్మని అడగకపోయేది. యూజ్ జేయమని జెప్పి నా దగ్గర ఉండే ప్రొడక్ట్ వాళ్ళకిచ్చొచ్చేది. సో, ఈ విధంగా చిన్న చిన్నగా కొంచెం టీమ్ ఫార్మ్ అవ్వడం జరిగింది. ఫాస్ట్ స్టార్ట్ 8 అయినా, తర్వాతొచ్చేసి ఒక 3 మంత్స్ పైనే దగ్గర దగ్గర 4 మంత్స్‌లో ఉన్నప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అయినా. బ్రాంజ్ డైరెక్టర్‌లో రూ. 7,200 చెక్కు తీసుకున్నా. చాలా హ్యాపీ అనిపిచ్చింది. నాకు హెల్త్ ప్రాబ్లమ్ రాడానికంటే ముందు చిన్నగా పీస్ వర్క్ బ్లౌజులు కుట్టడం. నేను టెడ్డీ బేర్ బొమ్మలు చాలా బాగా తయారు చేస్తా రాబిట్స్. అవి తయారు చేయడం ద్వారా నేను నెలకొచ్చేసి 2,500-3,000 వరకు ఆరోగ్యం బాగుంటే వచ్చేది. సో, ఆ రూ. 3,000 తీసుకొని ఈ 3,000 నేను సంపాదించిన అని ఎన్నో సార్లు ఆ డబ్బులు చూసుకునేది. 3,000 నా ఓన్‌గా నేను సంపాదించిన అని చాలా సార్లు ఆ డబ్బులను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో, ఈ డబ్బు ఇట్లనే పోగు జేసి నా పిల్లలకి ఏదన్నా కొనిపెట్టొచ్చు. నా డబ్బుతోటి ఏదైనా నేను సెల్ఫ్‌గా తీసుకోవాలి. అది ఎప్పటికి చాలా హ్యాపీనెస్ ఇస్తది లీడర్స్. నిజంగా చిన్న డబ్బు మన సొంతంగా ఏదైనా చేసి ఏదన్నా కొంటే మాత్రం అది చిన్న వస్తువైనా సరే గానీ ఎందుకో చెప్పలేనంత హ్యాపీనెస్‌నిస్తది. సో, అప్పట్లో నేను 2,500-3,000 వరకు చిన్న చిన్న కుట్లు, అల్లికలు జేసి సంపాదించేది. ఆ డబ్బును జూసి చాలా సార్లు హ్యాపీగా ఫీల్ అయితే మా సార్ అనేది 3,000కి అంత హ్యాపీగా ఫీల్ అయితే డే మొత్తం పని జేసి నెలకు 15,000-20,000 సంపాదిస్తున్న వాళ్ళం మేమేమి అనుకోవాలనేది. కానీ నాకెందుకో తెలియదు మా సారు సాలరీ జూషిన హ్యాపీనెస్ ఇయ్యకపోయేది గానీ, ఈ 3,000ని జూస్తే హ్యాపీనెస్‌నిచ్చేది. సో, అలాంటి నాకు విస్టేజ్ త్రో నా ఆరోగ్యం బాగు జేసుకొని, కొంతమందికి హెల్ప్ చేయడం ద్వారా, వాళ్ళు వాడుకొని, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని క్లియర్ జేసుకొని, యూజ్ చేయడం ద్వారా నాకు రూ. 7,200 రావడం చాలా హ్యాపీ ఇచ్చింది. సో, ఈ విధంగా జేసుకుంటే ఎవ్రీ మంత్ ఇందుట్లో డబ్బులొచ్చేటట్టున్నాయి. నేను ఖాళీగానే ఉంటా. ఏదేమైనా ఇందుట్లో పెద్ద టీమ్ క్రియేట్ జేయాలే. బెస్ట్ లీడర్‌గా ఉండాలని డిసైడ్ అయ్యి ఒచ్చిన. సో, మీటింగ్‌లల్ల ధనలక్ష్మి మేడం మాట్లాడుతుంటే గూస్ బంప్స్ ఒచ్చేది నాకు. అందుట్లో ఇంకొకటేందంటే ఎంఎస్ఆర్ గురువుగారు. రియల్‌గా గురువుగారు చెప్పినటువంటి వర్డ్స్ మామూలుగా గాదు. నేను ఎన్నో పాయింట్స్ నాకు గురువుగారి వాయిస్ ద్వారా ఎన్నో విన్నా. మనం సంపాదించుకొని మనం రిచ్ అవ్వడం గాదు. 10 మందికి ఉపయోగపడాలి మన సంపాదన అని జెప్పిండ్రు. మన మాట 10 మందికి ఉపయోగపడాలని జెప్పిర్రు. మనిషి లేకపోయినా మాట ఉంటే అది నువ్వు సచ్చిపోయినా చిరస్థాయిగా గుర్తుబెట్టుకుంటారనే విషయాలు గాని, లేదంటే సాధారణ మనిషిలాగా పుట్టుక సాధారణం కావచ్చు గానీ, నీ చావు సాధారణంగా ఉండగూడదు. అసాధారణమైనటువంటి పర్సన్‌లాగా ఉండాలని చెప్పడం. ఒక పరక గురించి జెప్పడం. రియల్‌గా గురువుగారి వాయిస్‌ల నుంచి ఎన్నో అసలు రియల్‌గా చెప్తున్నా ఒక ఆణిముత్యాలు లాంటి వర్డ్స్ కొన్ని తరాల వరకు జనాలను బతికిచ్చేటువంటి వర్డ్స్. అవి విన్న మీటింగ్‌లలో. నాకు ఆ మీటింగ్ వినంగానే చెప్తున్నా గదా! 1000 ఏనుగుల బలం వచ్చేది. ఇంట్లో ఇంట్లో మా సారు ఎందుకు నీకు టీమ్ రాదు, నీకు ఇది రాదన్నా సరే, ఏదన్నా నేను మీటింగ్ ఇన్నది నేను పక్కాగా నాకు టీమొస్తది. నేను ఖచ్చితంగా ఒక రూ. 1,00,000 తీసుకుంటా. ఒక కార్ తీసుకుంటా. అప్పుడు ఈ హ్యాపీ మూమెంట్‌లన్నీ గూడా అందరూ షేర్ చేసుకుంటారు. నేనెవరైతే పిలిచినానో వాళ్ళందరూ రారు.
ఇవన్నీ గూడా అప్పుడు వాళ్ళని పిలవాలి. వాళ్ళ ముందు నేనొక సక్సెస్ అయినటువంటి పర్సన్‌లాగా కనబడాలి అని అనిపిచ్చేది. సో, చూడండి లీడర్స్ ఇక్కడ స్టేజ్‌కి రాకముందు హైదరాబాద్ తప్ప బయటికెళ్ళడం నాకు తెలియదు. స్టేజ్‌కొచ్చి బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత నేను ఢిల్లీ ట్రిప్ అనేది రావడం జరిగింది. ఢిల్లీ ఎళ్ళినాం. ఫస్ట్ టైమ్ అసలు సోషల్ బుక్‌లో ఢిల్లీని చూడడం, చదవడం, న్యూస్‌లో చూడడం తప్ప నేను ఓన్‌గా చూస్తానని ఎప్పుడు కలలో గూడా ఆలోచన లేదు. సో, ఢిల్లీ ఎళ్ళాక హ్మ్, ఢిల్లీ ట్రైన్‌లో జర్నీ చేస్తుంటే అక్కడ ఉండేటువంటి వేడి, ఆ జనాలు ఎందుకంటే ఎప్పుడు గూడా నేను జర్నీ జేయలే. ఆ జర్నీ నాకు కొత్త. ఎంత ఇబ్బందనిపిచ్చిందంటే, అసలు నేనెందుకొచ్చినా? నేనెందుకు ఈ ట్రైన్‌లో జర్నీ చేస్తున్నా? నా పిల్లల్ని జూసుకుంటే ఇంటికాడ హ్యాపీగా ఉండకుండా ఈ ఇబ్బందేంటి? ఈ బాత్రూమ్‌ల స్మెల్లేంటి? అసలు ఇందుట్లో 2 డేస్ ఈ ట్రైన్‌లోనే ఉండాలనంట. నేనేం జేస్తున్నా? అసలు నేను జేస్తున్నది కరెక్టా? రాంగా? అసలు ఇలా డబ్బులొస్తాయి. ఎందుకంటే వస్తున్న వాళ్ళున్నారు. కానీ ఇదంతా జేస్తేనే వస్తదా? అని ట్రైను ఒక ఏరియాలో ఆపడం జరిగింది. అక్కడ కిందికి దిగి ఏడ్చిన. ఏంటసలు నా లైఫ్ ఏంటి? ఆరోగ్యం వచ్చింది. సప్పుడు చేయక అటకెళ్ళి జేసుకుంటే అయిపోయేదానికి నేను ఢిల్లీ ఎందుకు పోతున్నా? నేను ఆడ ఏం నేర్చుకొనొస్తా? అసలు చాలా ఇబ్బందిగా ఫీల్ అయినా. ఏడుస్తుంటే ఒక గ్రేట్ లీడరొచ్చి, "బిడ్డ ఇవాళ ఏడుస్తున్నావు గానీ గెలిచిన రోజు ఇదే ప్లాట్‌ఫార్ము నువ్వు గల్లా ఎగిరేసుకునే విధంగా ఉంటదని" చెప్పిండ్రు. ఇవన్నీ గూడా గురువుగారు జూస్తున్నారమ్మా. మనతో పాటు ఇన్ని లక్షలు సంపాదిస్తున్న గురువుగారు గూడా ఒస్తున్నారు గదా! ఎందుకు ఏడుస్తున్నావని జెప్పిర్రు. మళ్ళీ నేను రియలైజ్ అయినా. అవును గదా! ఇన్ని లక్షలు తీసుకునే గురువుగారే మాతో పాటు జర్నీలో రైల్లో జర్నీ జేస్తున్నారు గదా! నేను చిన్న లీడర్‌ను. నేనెందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా? నిజమే గదా! అని నన్ను నేను ఏమంటారు వెన్ను తట్టుకున్నట్టు అనుకోని, వీళ్ళందరికీ లేనిటువంటి ఇబ్బంది నాకే ఎందుకుంది? ఇది ఇబ్బందనుకోవద్దు. వాళ్ళందరూ పోతుర్రు గదా! వాళ్ళలాగానే నేను ఫీల్ అవ్వాలనుకోని ఎళ్ళినా. ఢిల్లీ ఎళ్ళిన తర్వాత అక్కడ హరిహర అశ్వత్థామంలో అక్కడ ఒక మీటింగ్ అనేది అరేంజ్ జేయడం జరిగింది. రియల్‌గా చెప్తున్నా నేను హైదరాబాద్‌లో చూసిన వెస్టేజ్ వేరు. ఢిల్లీ మీటింగ్‌లో చూసినటువంటి వెస్టేజ్ వేరు. ఢిల్లీ హెడ్ ఆఫీస్ రియల్‌గా చెప్తున్నా తిరుపతి ఇప్పటి వరకు నేను చూడలేదు గానీ, చాలా మంది జెప్తుంటే అదొక భూలోక స్వర్గం అని జెప్తారు గదా! ఢిల్లీ హెడ్ ఆఫీస్ ఒక స్వర్గంలాగా కనబడ్డది నాకు. ఇంకొకటేందంటే అక్కడ జరిగినటువంటి మెగా సెమినార్. మామూలు సెమినార్ గాదది. అక్కడ లక్షల్లో పర్సన్స్ ఉన్నారు. ఇంత పెద్ద గురువుగారు అక్కడున్నటువంటి లీడర్‌ల చాలా దూరంలో గురువుగారు నుంచొని, "అమ్మ ఒకరోజు మనం గూడా అలాంటి స్టేజీలో నిలబడి గొప్పగా కనబడాలిరా" అన్నారు. అక్కడ స్టేజి పైనకి చాలా లగ్జరీ కార్‌లెళ్తున్నాయి. బిఎన్‌డబ్ల్యూ కార్స్ పెద్ద పెద్ద లీడర్స్. ఆళ్ళ ఏజ్ చూస్తే చిన్నగున్నది. వాళ్ళ చెక్కులు చూస్తే 50,00,000, 60,00,000, 1,70,00,000 సిద్ధార్థ్ సింగ్ సారు పెద్ద పెద్ద లగ్జరీ కార్‌లేసుకొని స్టేజ్ పైనకొచ్చి వాళ్ళ టెస్టిమోనీస్ చెప్పి ఎళ్ళిపోతున్నారు. ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇంత మహా సముద్రంలో నాకంటూ ఒక ఐడీ దొరికిందా? రియల్‌గా భగవంతుడు ఏదో ఇయ్యలేదని బాధపడ్డా. కానీ భగవంతుడు నా మొర ఆలకించి నాకు ఈ వెస్టేజ్‌నిచ్చిండు గదా! అని ఆడ హార్ట్‌ఫుల్‌గా నేను భగవంతునికి థాంక్ యూ జెప్పుకున్నా. ఇంకొకటేందంటే ఒక చిన్న చిన్న ఢిల్లీలో చిన్న చిన్న లీడర్స్ గూడా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఐడీలు చేసుకొని, వాళ్ళు నామినీగా బెట్టుకొని బిజినెస్ జేస్తుర్రు. 1,50,000, 2,00,000 ఒక 7,00,000 లీడర్ దగ్గర గూడా నేను ఫోటో తీసుకున్నా. సో, బయటికొచ్చాక నంబర్ ఆఫ్ లగ్జరీ కార్స్. 'గౌతమ్ బాలి' సార్ కార్ దగ్గర గూడా నాకు ఫోటో ఉంది. కార్ ఫోటో. రియల్‌గా ఆ కార్ ఫోటో మాత్రం నేను కార్ తీసుకున్నాక ఫస్ట్ అదే ఫోటో పెడతా. ఆ కార్ ఫోటోతోటే నా కార్ బొమ్మ ఏస్తా. సో, చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంత పెద్ద కంపెనీలో, ఇంత పెద్ద బిజినెస్‌లో నాకొక ఐడీ ఇచ్చినందుకు రియల్‌గా మా అప్‌లైనర్ మేడం అక్కడనే ఉంటే నేనైతే హార్ట్‌ఫుల్‌గా మేడంకి థాంక్ యూ చెప్పినా. బయటికొచ్చినంక నా మెదడులో ఉన్నటువంటి నెగెటివ్ మొత్తం దుమ్ము దులిపినట్టు అయింది లీడర్స్. రియల్‌గా చెప్తున్నా. ఢిల్లీ ట్రైనింగే నన్ను నిలబెట్టడానికి రియల్‌గా చెప్తున్నా ఒక స్ట్రాంగ్ మెట్టులాగా నిలబడ్డది. సో, అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ జూసినాం. లోటస్ టెంపులు, ఇండియన్ గేటు, రెడ్ ఫోర్టు చాలా ప్లేసెస్ చూసినాం. అవన్నీ గూడా నేను చూస్తాను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ, ఇప్పుడు నేను ఢిల్లీ ట్రైనింగ్ గురించి చెప్తుంటే మళ్ళీ నేను ఆ ట్రైనింగ్‌లో ఉన్న ఫీలింగొస్తుంది నాకు. ఎందుకంటే అంత హార్ట్‌ఫుల్‌గా నేను ఆ ట్రైనింగ్ విన్నా. సో, దాని తర్వాత రిటర్నొచ్చిన తర్వాత నా బిజినెస్ చాలా డెవలప్ అయింది. మళ్ళీ ఒక 3, 4 మంత్స్‌కి మైసూర్ ట్రైనింగొచ్చింది. మైసూరెళ్ళినా ఇంక నో చెప్పనీకి లేదు. నేను ఎందుట్లో ఎట్టైనా గెలవాలి. మైసూర్ ఫస్ట్ టైమ్ నేనొక్కదాన్నే ఎళ్ళినా. 9,900 చెక్కుతో నేను మైసూర్ ఫస్ట్ టైమ్ ఎళ్ళినా.
సుబ్బయ్య శెట్టి గురూజీ ట్రైనింగ్ వండర్‌ఫుల్ చెప్పరాదిగ. సో, అక్కడ డిసైడ్ అయ్యొచ్చిన. అక్కడ ఏం జెప్పిర్రంటే, ఏదైనా చెప్తే చేయాలనేటువంటి ఒక వండర్‌ఫుల్ వాయిస్‌ని తీసుకొని రావడం జరిగింది. ఏదైనా సరే నేను జెప్పిన అంటే దాన్ని నేను నెరవేర్చుకోవాలి. సో, రెండోసారి ఏం జెప్పినంటే, సార్ మళ్ళీ గూడా నేను ఇదే ట్రైనింగ్‌కొస్తా. నా చెక్కు పెంచుకుంటా. నా టీమ్ లీడర్‌లను గూడా ఎక్కువ మందిని తీసుకొనొస్తా అని చెప్పిన. రెండోసారి 35,000 చెక్కు, 14 మంది లీడర్స్. మళ్ళీ మైసూర్ ట్రిప్పు. సో, రీసెంట్‌గా థర్డ్ టైము ఒక మొన్న 5, 6, 7థ్ రోజు గూడా మైసూర్ ఎళ్ళడం జరిగింది. సో హ్యాపీ. రియల్‌గా ప్రతి దాంట్లో గూడా చేంజెస్ అనేదుంది. ఫస్ట్ టైమ్ మైసూర్ ట్రిప్ ఒక్కదాన్నే, రెండోసారి 14 మంది, మొన్న రీసెంట్‌గా మూడోసారి 26 మంది లీడర్స్ మెళ్ళినాం నా టీమ్ నుంచి. చాలా అంటే చాలా హ్యాపీ. థర్డ్ టైమ్‌కు నా చెక్కొచ్చి నేనొక స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఎళ్ళినా. నాతో పాటు ఇద్దరు సేమ్ క్యాడర్ లీడర్స్ నా లైఫ్ నుంచే మళ్ళీ 46,500 246 రూపీస్‌తో అక్కడికెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మైసూర్ ట్రిప్ మాత్రం 60-70 మంది లీడర్స్ నా టీమ్ నుంచే ఎళ్తారు. ఈజీగా నా చెక్కు 1,00,000 నుంచి 1,50,000 చెక్కుతోటి నేను మళ్ళీ మైసూర్ ట్రైనింగ్‌లో గురుగారు ముందు సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గురూజీ ముందు నా యొక్క టెస్టిమోనీ జెప్పాలన్నది నా డ్రీమ్. 100% ఇది జరుగుతది. రియల్ లీడర్స్ ఒక పేషెంట్ ఎక్కడనో నా పేరు రియల్‌గా చెప్తున్నా సమత అంటే మా ఇంటి వరకే తెలుసు తప్ప, మా చుట్టాల వరకు. అంతకు మించి బయట నా పేరు వింటాను నేనెప్పుడు అనుకోలే. సో, వెస్టీజ్ త్రో ఇవాళ ఎంతోమంది గుర్తుపడుతున్నారు. నాది చిన్న సముద్రంలో ఇసుక రేణు అంత సక్సెస్. ఇసుక రేణువే. సముద్రం అంత వెస్టేజ్‌లో ఇసుక రేణువంత నేను వెస్టేజ్ త్రో తీసుకుంటున్నా. ధైర్యం, బలం, బలగం మొత్తం గూడా టాప్ అప్లైనర్స్, మెంటర్స్, మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు, సుబ్బయ్య శెట్టి గురూజీ, గౌతమ్ వాలీ సార్. రియల్‌గా చెప్తున్నా. వాళ్ళ పాదాలకు రియల్‌గా నేనైతే తల వంచి నమస్కారం చేస్తున్నా. రియల్‌గా ఇంత వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ నా లైఫ్‌కొస్తదని నేనైతే ఊహించలేదు. దీనితో నేను మనీ తీసుకోవడం గాదు. ఎంతో మందికి మనీ ఒస్తుంది. నా టీమ్‌లోనే ఒక 33 మెంబర్స్‌కి ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ ఒస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ కలిగిస్తున్నా. నేనే ఒక పేషెంట్ 3,000 ఒస్తే నెల రోజులు డబ్బులు జూసుకున్నటువంటి నేను 33 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇప్పించిన. ఇదంతా గూడా మన అప్లైనర్స్, మెంటర్స్ వాళ్ళిచ్చేటువంటి ధైర్యం, సపోర్టు, గైడ్ గా వాళ్ళిచ్చేటువంటి నాలెడ్జు అన్నీ గూడా వాళ్ళదే. వాళ్ళిచ్చినటువంటి భిక్ష వేస్టేజ్ రియల్‌గా చెప్తున్నా నేనైతే. వాళ్ళ చాలా మంది కొంచెం సక్సెస్ కాంగానే ఏదో అంటున్నాం గదా! రియల్‌గా ఒక తల్లి మనకు జన్మనిస్తే చచ్చేంత వరకు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో, మన సక్సెస్‌కు మొదటి మెట్టు మన అప్లైనర్స్, మన లైఫ్ లైనర్స్. వాళ్ళు లేనిదే మనం లేం. తల్లి రూపంలాగా ఒక అప్లైనర్ వచ్చి ఐడీ ఇస్తే రియల్‌గా మనను నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క లైఫ్ లైనర్‌కు థాంక్ యూ చెప్పుకోవాలి. మనం ప్రతి రూపాయి గూడా మన లైఫ్ లైనర్ చేసినటువంటి వర్క్, మనం చేసినటువంటి వర్క్. సో, చాలా హార్ట్‌ఫుల్‌గా నేనైతే వాళ్ళకు స్పెషల్ థాంక్ యూ చెప్పుకుంటున్నా. ఇవాళ నా టీమ్‌లో ఉన్నటువంటి లీడర్స్ చాలా కృతజ్ఞతగా, మనస్ఫూర్తిగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ వర్క్ జేస్తున్నారు. చూడండి లీడర్స్ ఒక పేషెంట్ లాగొచ్చినా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పర్సన్స్‌కి ప్రమోట్ జేసిన వండర్‌ఫుల్ రిజల్ట్. పిల్లలు లేనటువంటి వాళ్ళకి 7 మందికి సప్లిమెంట్ ప్రమోట్ జేసినాం. వాళ్ళకు కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్నారు. కొంతమందికి పిల్లలు పుట్టిండ్రు. తర్వాత పెరాలసిస్ పేషెంట్సు, థైరాయిడ్ పేషెంట్సు, వెయిట్ తగ్గడానికి, మైగ్రేన్ ప్రాబ్లమ్సు, కంటి చూపు ప్రాబ్లమ్సు, మోకాళ్ళ నొప్పులోళ్ళు, షుగరోళ్ళైతే చెప్పనంత మందికిచ్చినాం. సో, ఇందుట్లో ఇంకొక వండర్ ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్. నాకు అగ్రి చెప్పడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేనొక రైతు కుటుంబం నుంచొచ్చిన. ఒక్క రైతు బాగున్నా, ఆ రైతు బతికున్నాళ్ళు తలుచుకుంటారు. ఒక్కసారి వీళ్ళకి ప్రమోట్ చేయాలని ఫస్ట్ మా పొలంలో మేమే యేసుకున్నాం. వరికేసుకున్నాం గ్రాన్యువల్స్. వండర్‌ఫుల్‌గా రిజల్ట్ అనేది రావడం జరిగింది. గ్రాన్యువల్స్ ఏసినటువంటి రైస్ తింటే 2 డేస్ అయినా రైస్ అనేది ఖరాబ్ గాదు వండితే. సో, మా ఇంట్లో జూశాక నేనెంతో మంది రైతులకు వికారాబాదు, కోయిరి, జైరాబాదు, ఆంధ్ర, తర్వాతొచ్చేసి మంచిర్యాల, గోదావరిఖని ఈ ఏరియాలల్లో గూడా నాకు టీమ్స్ ఒచ్చినాయి. చెరుకు, పత్తి, పల్లి, మునగ, పపాయ, మామిడి ఒక్క పంట గాదు. అన్ని పంట ఆకుకూరలకు, కూరగాయలకు, పండ్ల తోటలకు అన్నిటికి ప్రమోట్ జేసిన. వండర్‌ఫుల్ అంటే వండర్‌ఫుల్ రిజల్ట్. సూపర్ నిజంగా చాలా అసలు చాలా ప్రౌడ్ ఆఫ్ వెస్టేజ్ అని జెప్పొచ్చు. నేను మా ఇంట్లో గట్టిగా మాట్లాడనటువంటి నేనే ఇవాళ
ఎక్కడో ఎక్కడనో ఎన్నో సెమినార్స్‌లలో అక్కడ గూడా చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చిందంటే వెస్టేజే. నా పేరు బయట చెప్తున్నంటే వెస్టేజే. నేను మాట్లాడగలుగుతున్నంటే వెస్టేజే. లేకపోతే జీరో. రియల్‌గా చెప్తున్నా జీరోనే. సో, ఒక పేషెంట్ లాగా మా సార్ ఒక 2, 3 వేలిచ్చి నన్ను అడగకుండా ఉంటే చాలనుకున్నటువంటి నేను ఎవ్రీ మంత్ నా చెక్ ఇంతుంటే బాగుండు అని డ్రీమ్ జేస్తున్నా. నాకింత టీమొస్తే బాగుంటదని డ్రీమ్ జేస్తున్నా. చూడండి అంతకుముందు ఎలాంటి ఆశలు, కోరికలు ఏం లేవు. ఇంట్లో వాళ్ళు తెచ్చి పెడితే వండి పెట్టడం అంతకు మించి వేరే ఏం లేదు. అలాంటి నేను సెల్ఫ్‌గా బయటికెళ్ళడం జరుగుతుంది. మనం ఇన్‌కమ్ తీసుకోవడమే గాదు కొంతమందికి ఎంప్లాయ్‌మెంట్ కలిగించొచ్చు. ఇంకొకటేందంటే మైసూర్‌లో మొన్న రీసెంట్‌గా మైసూర్ ఎళ్ళాం గదా! అక్కడ గురుగారు ఇచ్చినటువంటి ట్రైనింగ్ అయితే రియల్‌గా మరొక 1 ఇయర్ అయినా గూడా మర్చిపోనంత ట్రైనింగ్ తీసుకున్నాం. మైండ్ సెట్ ట్రైనింగ్. రియల్‌గా ప్రతి మనిషి గూడా పుట్టినప్పుడు అందరం సమానంగానే పుడతాం. అంటే ఒకటే మైండ్ సెట్ తోటి భూమి మీదకొస్తాం. మనం చనిపోయినంక పోయేటువంటి మైండ్ సెట్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకు తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు అందరూ ఒకటేలాగానే ఉంటారు. కానీ ఎళ్ళేటప్పటికి మాత్రం డిఫరెంట్ కనబడడానికి కారణం ఏందంటే, వాళ్ళున్నటువంటి వాతావరణం, వాళ్ళున్నటువంటి సరౌండింగ్స్, వాళ్ళు వాళ్ళు నడిచినటువంటి నడక, వాళ్ళు టేక్ ఆఫ్ జేసినటువంటి బిజినెస్ గావచ్చు, జాబ్ గావచ్చు. వాటి పైన డిపెండ్ అయ్యి వాళ్ళ లైఫ్ ఎక్కడికో ఎళ్ళిపోతుంది. చూడండి కొంతమంది అంబానీలలాగుంటుండ్రు, కొంతమంది అడకతిని స్టేజ్‌లోనే ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళకు 24 అవర్స్ టైమే ఉంది. మనకు 24 అవర్స్ టైమే ఉంది. వాళ్ళు ఒక మనిషే, మనము ఒక మనిషే. వాళ్ళకు కాళ్ళు చేతులున్నాయి. మనకు కాళ్ళు చేతులున్నాయి. కానీ వాళ్ళ మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు. మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానం వేరు. ఒక మనిషి అంబానీ కావడానికి కారణం యాటిట్యూడ్, వాళ్ళున్నటువంటి క్రమశిక్షణ, వాళ్ళ ఆలోచన విధానం. సో, ఇంకొక మనిషి లేజీగా ఉండి, తినడానికి గూడా ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే, లేజినెస్. వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూయించకపోవడం. ఇదుంటే చాలు అని అక్కడితోటి సరిపెట్టుకోవడం. దాంతో అతడు దీనస్థితిలో ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని గూడా దీనస్థితిలో ఉంచటానికి కారకులవుతున్నారు. సో, గురువుగారు ఎప్పుడు చెప్పేటువంటి మాట, "నువ్వు పుట్టడం సాధారణం కావచ్చు. నీ చావు మాత్రం అసాధారణంగుండాలని." నేను ఎన్నో సార్లు ఈ వర్డ్ అనుకుంటా. పుట్టామా, చచ్చామా అని గాదు. సస్తే నీ చావుకు గూడా ఒక అర్థం, పరమార్థం ఉండాలి. ఒక క్వెషన్ మార్క్‌గా భూమి మీదకొచ్చినాం. ఖచ్చితంగా వెస్టేజ్ లోగోకు రైట్ గుర్తులెలా ఉన్నాయో, మన లైఫ్‌కు గూడా రైట్ గుర్తు బెట్టుకొని చనిపోవాలి. శ్మశాన వాటిక రియల్‌గా చెప్తున్నా, ఫలానా మనిషి చనిపోతుండు, పలానా మనిషిని నా ఒడిలో దాచుకుంటున్నా గదా! అని ఒక శ్మశాన వాటిక సహితం రోదించాలి. అలాంటి చావొస్తే గెలిచినట్టే. చూడండి లీడర్స్ ఒకప్పుడు రూ. 2000 ఇచ్చి మా సారు నన్ను అడగకుంటే చాలనుకున్నా. కానీ వాళ్ళ వెస్టేజ్ త్రో ఖచ్చితంగా 1,00,000 పైన ఇన్‌కమ్ ఎర్న్ జేయాలి. క్రౌన్ డైరెక్టర్ గావాలి. పాసివ్ ఇన్‌కమ్ నా పిల్లలకు మా సార్‌కివ్వాలి. ఓన్ కార్ డ్రైవ్ జేయాలి. ఆ కార్‌లో మా డ్యాడీ నాతో పాటు లేడు. నా సక్సెస్ చూడడానికి లేడు. కానీ నా సక్సెస్‌ని చూడడం కోసం మా అమ్మ, మా మావయ్య, మా అత్తమ్మ నా ఫ్యామిలీని కార్‌లో కూర్చోబెట్టుకొని ఓన్ డ్రైవ్ జేసి ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు మొత్తం మనీ తీసుకపోయి మా మామయ్య చేతిలో బెట్టి, ఇది నేను సంపాదిస్తున్న సంపాదనని హ్యాపీగా జెప్పాలని నాకైతే చాలా ఆశగా ఉంది. సో, చాలామంది అనుకుంటారు మనం సక్సెస్ అయితే మన సక్సెస్‌ను మన పేరెంట్స్‌కి జూయించాలని. సో, నా సక్సెస్‌ని గూడా వీళ్ళ ముందు నేను సక్సెస్ అవ్వాలి ఫస్ట్. చూయించాలన్నది గాదు కాన్సెప్ట్ ఇక్కడ. వాళ్ళు వాళ్ళు బతికుండంగా మనం సక్సెస్ కావాలి. అది అత్తమామలవ్వచ్చు, తల్లిదండ్రులవ్వచ్చు, మనం జేసుకున్నటువంటి లైఫ్ పార్ట్నర్సు, మన పిల్లలు. వీళ్ళ ముందు గెలిస్తే ఈ జన్మకొక అర్థం, పరమార్థం, సార్థకత అన్నీ ఉంటాయి. నేనైతే ఇదే డ్రీమ్ జేస్తున్నా. ఈ డిసెంబరు చెక్కే పక్కాగా 1,00,000 పైనుండాలి. కార్ అచీవ్‌మెంట్ అయిపోయింది. కార్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. 1,50,000-2,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేసినప్పుడు నా డ్రీమ్ కార్ వచ్చేసి కియా సోనెట్ వైట్ కలర్ కార్ టాప్ అండ్ మోడల్. అందులో నా పిల్లలు సన్ రూఫ్‌లో కనబడాలి. మా సారు పక్కనే ఉండాలి. నేను ఓన్ డ్రైవ్ జేయాలి. మా మామయ్య, మా అమ్మ, మా అత్తయ్య. సో, ఇది నా హ్యాపీగా ఈ పిక్కు రియల్‌గా వెస్టేజ్‌లో నేను తీసుకున్న రోజు దీన్నొక పెద్ద ఫోటో తీసుకొని ఫ్రేమ్ చేసుకొని మా ఇంట్లో పెట్టుకుంటా. సో, అప్పుడు నేనొక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఫీల్ అవుతా. సో, ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే కారణం ఓన్లీ వెస్టేజ్. అంతకు మించి నా నాలెడ్జ్ అయితే జీరో. సో, రియల్‌గా చెప్తున్నా ఎవ్వరైనా గెలవచ్చు ఇలా.
మంచి పాజిటివ్ మైండ్‌సెట్ ఉండాలి. ఏదేమైనా సరే గెలవాలన్నటువంటి ఆశ ఉండాలి. ఆసక్తి ఉన్నటువంటి పర్సన్‌ను ఏ శక్తి ఆపలేదు. రియల్‌గా చెప్తున్నా ఇందుట్లో 300 పీపుల్స్ ఉన్నారు. 300 లెజెండరీ లీడర్స్ అవ్వచ్చు డిసైడ్ అయితే. ఆసక్తి ఉన్న పర్సన్‌ను ఏ శక్తి ఆపలేదు. చాలామంది మన లోపల మనకే క్వెషన్ ఒస్తది. నేను గెలుస్తానా? గాదు. నేను గెలిచి తీరుతా అని డిసైడ్ గావాలి. డూ ఆర్ డై. ఖచ్చితంగా కొడితే సక్సెస్ అయ్యే చచ్చిపోవాలి. సో, గురువుగారిచ్చిందేంటంటే అందరికి ఒకటే టైం ఉంది. మన మైండ్‌సెట్ మంచిగుండాలి. మన దగ్గరనే 2 లాయర్స్ ఉంటారు. ఒకటి నెగెటివ్ లాయరు, ఒకటి పాజిటివ్ లాయరు. ఏ లాయర్‌ను సపోర్ట్ చేస్తే ఆ లాయరే గెలుస్తాడు కాబట్టి 100% పాజిటివ్ లాయర్‌కి సపోర్ట్ చేయాలి. మనం ఒక పాజిటివ్ పర్సన్‌గా ఉండాలి. ఇంకొకటేందంటే మనం ఎలాంటి కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే అలాంటి కలర్ ప్రపంచం కనబడతది. చూడండి మన చేతిలో కలర్ గ్లాసెస్ ఉంది. బ్లాక్ కలర్ అద్దాలు పెట్టుకొని చూస్తే బ్లాక్ కలర్ ప్రపంచం కనబడతది. యెల్లో కలర్ అద్దాలు పెట్టుకుంటే యెల్లో కలర్ కనబడతది. గ్రీన్ కలర్ పెట్టుకుంటే గ్రీన్ కలర్ కనబడతది. సో, ఏం లేదు పాదరసం లాంటి అద్దాలు పెట్టుకుంటే పాదరసం లాగా కనబడతది. అంతా క్లియర్. ఆల్ క్లియర్. సో, నేనైతే పాజిటివ్ కలర్ అద్దాలు పెట్టుకున్నా. పాజిటివ్. ఓన్లీ పాజిటివ్‌లోకెళ్ళించే చూడాలి. ఏం లేదు వైట్ కలర్ అద్దాలు పాజిటివ్‌ని మాత్రమే చూడాలి. ప్రపంచం మొత్తం పాజిటివ్‌గానే కనబడతది. నేను 100% గెలుస్తా. ఐ యామ్ ఏ సక్సెస్‌ఫుల్ లీడర్. రియల్‌గా చెప్తున్నా. మన కళ్ళ ముందు ఒక సాధారణ పర్సన్ లాగొచ్చి ఇవాళ ఒక మహా వ్యక్తి, కనిపించే దేవుడు, మహా గురూజీ ఎంఎస్ఆర్ గారికైతే నేను తల వంచి పాద పద్మాలకు నమస్కారం చేస్తున్నా. రియల్‌గా పెద్ద హీరో లాంటి వ్యక్తి. చూడండి కళ్ళ ముందు సక్సెస్ అయినటువంటి లెజెండరీ లీడర్ ఎంఎస్ఆర్ గురువుగారని చెప్పొచ్చు. చిన్న స్థాయి నుంచి వచ్చి నెలకొచ్చేసి 18,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తుర్రు. అలాంటి లీడర్‌లలో అసోసియేషన్‌లో నేనున్నందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్ రియల్‌గా ఇక్కడ ఎలాంటి మైండ్ సెట్ అయినా రిపేరు చేయబడును. ప్రతి ఒక్కరు గూడా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే 100% మన ఫ్యామిలీ మారతది. మనం 3 తరాల లైఫ్‌లు మారతాయి. డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే సక్సెస్ అయినటువంటి ఫ్యామిలీని మనం జూసుకోవచ్చు. అందరం గూడా సక్సెస్ అయ్యి మంచి సక్సెస్‌ఫుల్ లీడర్స్ లాగా నిలబడి గురువుగారు చెప్పేటువంటి ఎన్నో వండర్‌ఫుల్ పాయింట్స్ ఒక్కటి అని చెప్పడానికి లేదు. ఎన్నో రియల్‌గా చెప్తున్నా. కనిపించే మరో అంబేద్కర్ అని చెప్తా నేనైతే గురువుగారిని. రియల్‌గా గురువుగారు అసోసియేషన్‌లో ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. అంత పెద్ద అసోసియేషన్‌లో నేనొక మంచి లీడర్‌గా నిలబడాలి. ఇదంతా గూడా గురువుగారికే చెందుతది. ఎందుకంటే ఇంతమంది మైండ్‌సెట్ మార్చుతున్నారు. రియల్‌గా చెప్తున్నా ఒక దేవుని రూపంలో మనకు గైడెన్స్ ఇస్తున్నారు. అందరం యుటిలైజ్ చేసుకొని నిలబడి మంచి సక్సెస్‌ఫుల్ పర్సన్స్ లాగా కావాలని కోరిక. సో, ఎక్కడ గూడా ఇంత ఎంకరేజ్‌మెంట్ ఇంత బాగా నిలబెట్టాలన్నటువంటి ఇది ఉండదు. లీడర్స్ అందరం గూడా డిసైడ్ అయిదాం. మంచి సక్సెస్‌ఫుల్ లీడర్స్ లాగుండొచ్చు. గురువుగారు ఒక్కరు డిసైడ్ అయితేనే కొన్ని లక్షల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారు. అదే గురువుగారి అసోసియేషన్‌లో మనమందరం నిలబడి మంచి స్థాయిలో ఉండి కొన్ని కోట్ల కుటుంబాలలో వెలుగులు నింపేటువంటి లీడర్స్ లాగా మారొచ్చు. ఇదంతా గూడా ఎంఎస్ఆర్ గురువుగారికే చెందుతది. ఎందుకంటే గురువుగారి అసోసియేషన్‌లో మనం ఎదుగుతున్నాం. చిన్న మొక్కలం. ఏదేమైనా డూ ఆర్ డై లాగా వాళ్ళు మనకు రథసారథుల్లాగా ముందలుండి దారి చూయిస్తున్నారు. మనం వాళ్ళ అడుగుల్లో నడుస్తూ జస్ట్ ఆ సక్సెస్ అయినటువంటి పర్సన్స్ వాళ్ళతో మనం నడిచినా గూడా మనం సక్సెస్‌ఫుల్ పర్సన్స్ లాగుంటాం. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నా డిసెంబర్ గోల్ అయితే 2,00,000 ఎర్న్ చేయాలి. 12,00,000 కార్ తీసుకోవాలి. నాతో పాటు నన్ను నమ్మించినటువంటి నా లైఫ్ లైనర్స్ డ్రీమ్స్‌ను ఫుల్‌ఫిల్ అప్ జేయాలి. నా లాంగ్ టర్మ్ గోల్ అయితే 2030 కల్లా నేనొక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టుకోవాలి. ఒక మంచి లీడర్‌గా నిలబడాలన్నది నా కోరిక. 100% అవుతది. ఎందుకంటే నేను ఎనీ టైమ్ పాజిటివ్‌గానే ఉంటా. పాజిటివ్ థింకింగే చేస్తా. ఏదేమైనా నేను ఇందుట్లో ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్. ఇంకొకటి లీడర్స్‌కి చెప్పేదేందంటే, ఇవాళ జాయిన్ అయినటువంటి న్యూ పర్సన్స్ కూడా కొంతమంది వెల్కమ్ జేసి వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకున్నారు గదా! రియల్‌గా వెల్కమ్ టు వెస్టీజ్ ఆల్ లీడర్స్ అందరికీ గూడా న్యూ పర్సన్స్‌కి
ఇవాళ మీ న్యూ ఐడీ అయ్యుండొచ్చు. న్యూ డిస్ట్రిబ్యూటర్ అయ్యుండొచ్చు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత నేనొక రూ. 1,00,000 సంపాదిస్తుండని డిసైడ్ అయ్యి ఇందుట్లో జర్నీ చేయండి. డేట్ రాసి పెట్టుకోండి. పక్కాగా 1 ఇయర్‌కి అది మీ లైఫ్‌లో ఉంటది. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ సురేష్ సార్. నాకు ఈ జూమ్‌లో నా టెస్టిమనీ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ గూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అడగగానే మరొకసారి ఆలోచించుకున్న టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. లాస్ట్ టైము మీ టెస్టిమనీ ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా గ్రోత్ అయ్యారు మేడం. మీ ఫోన్‌లో కూడా షేర్ చేసుకున్నాను ఆ విషయాన్ని. అదే విధంగా ఇంకొంచెం ముందుకెళ్ళటానికి మీ వాయిస్ వింటే బావుంటదని చాలామంది యాక్టివేషన్ జరుగుతున్న ఉద్దేశంతో మీ టైం అడిగాను. ఆలోచించుకుని మీ ఫ్రీ టైం ఎప్పుడుంటే అప్పుడు పెట్టండి సార్. నేను మీ టీమ్‌కి ఇస్తాను. మీలాంటి వ్యక్తులు సక్సెస్ అవుతున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంటదని మంచి సహృదయంతో టైం ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమతా మేడం అంటే ఇప్పుడు పక్కింటోళ్ళు గాదు మేడం. సరిహద్దులు దాటింది మీ నేము. వెస్టేజ్ త్రూ. మీరు ఈరోజు చాలా మొన్నటి కంటే గూడా ఈరోజు చాలా వాల్యుబుల్ వర్డ్స్ మీ నోటి ద్వారా విన్నాము. ఇంకా చాలా మంది పేదరికం అనే పేషెంట్‌గా ఉన్నారు. మూర్ఖత్వం అనే పేషెంట్‌గా ఉన్నారు. ఈ వెస్టేజ్ త్రూ అయన్నీ వైదొలిగి మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. మీరు గూడా డిసెంబర్ గోల్ ఏదైతే పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు రికార్డ్ బ్రేక్ మేడం. ఆ రోజు జూమ్ ఇచ్చినప్పుడు జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఫీడ్‌బ్యాక్ అనే కంటే ముందే గూడా 24 నంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు మేడం. దట్ ఈస్ థ్యాంక్ సమతా యూ మేడం. సార్. అందరికీ కూడా టెస్టిమనీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు జరిగింది. మళ్ళీ ఈ రోజే జరిగింది మేడం. ఇంతమంది హ్యాండ్ రైజ్ చేయటం. ఫీడ్‌బ్యాక్ అనకముందే. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సమత మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ కోటి మార్నింగ్ ఆనంద్ మేడం. సారా సార్? కోటి ఆనంద్ సార్ వాళ్ళు అప్లైనర్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి ఏంటంటే మేడం లైఫ్ లైనర్ మీ పేరు పెట్టుకున్నారు చూడండి. అది హ్యాపీ అవును. సార్. రియల్‌గా నేను సార్‌ను కోటి ఆనంద్ సార్ అంటే నాకు చానా రెస్పెక్ట్. ఎందుకంటే నవ్విచ్చే విధానం అక్కడ బూట్ క్యాంపులలో ఒక Yes. లైఫ్ లైనర్ గూడా అప్లైనర్ పేరు పెట్టుకోవడం మీ టీమ్‌లోనే జరిగింది సార్. సో హ్యాపీ. అది నా అదృష్టం మేడం. ఇప్పుడు రవి సారు కోటి సార్ ఇద్దరు కూడా నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. సూపర్. వాళ్ళిద్దరు ఉండటం వల్ల నాకు నిజంగా బలం. ఇప్పుడు మాట్లాడిన రవి సార్ కూడా నాకు ఒక లైను. ఓహ్! సూపర్ సార్. కోటి ఆనంద్ సార్ గురించి చెప్పారు కాబట్టి కోటి ఆనంద్ సార్ వల్ల నాకు 2 రాష్ట్రాల్లో పేరు వచ్చింది మేడం. అందుకు హ్యాపీ. సూపర్ సార్. చాలా సార్లు అనుకుంటా సార్ కోటి ఆనంద్ సార్ ఒక లైఫ్ లైనర్, అప్లైనర్ పేరును తన పేరు పక్కన పెట్టుకోవడం చాలా గ్రేట్ అసలు. అది నా అదృష్టం మేడం నిజంగా. రెండోది ఇంకా హ్యాపీ ఏంటంటే సార్కి 2వ ఎల్వేబ్ వచ్చింది మేడం పార్ట్ టైం గా చేస్తూనే. సూపర్. నిజంగా నాకు అది 100% హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు నిజంగా రవి సార్ అన్నట్టు మీ వాయిస్ ద్వారా చాలా మంది లేడీస్ ధైర్యం ఇస్తున్నారు. అదే విధంగా ఈ టీం ఆ టీం కాదు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఒక కుటుంబం లాగా అంతే నా సార్. వాయిస్ ద్వారా కూడా కొంతమందికి ఒక ధైర్యం ఇస్తారని చెప్పేసి కొండేపి వెస్లీస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి మీరు ధైర్యంగా మాట్లాడారు మేడం. ప్రతి వర్డ్స్ కూడా నిజంగా రియలిస్టిక్ గా లైఫ్ చేంజింగ్ మాటలు ఉన్నాయి కాబట్టి పర్సనల్ గా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినాను మేడం మీరు మీ టెస్టిమోనీ తోటి. ఎందుకంటే ఇందులో సక్సెస్ అయిన వాళ్ళ మాటలకి వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాటలు పట్టుకుని ముందుకెళ్తేనే మనం కూడా సక్సెస్ అవ్వగలం. సో ఆ విధంగా మీరు ఏదైతే డిసెంబర్ గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అన్ని నెరవేరాలి. ప్రతి వర్డ్స్ కూడా మైండ్లో పెట్టుకుని ఇది జస్ట్ విని వదిలేయకుండా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు అన్నారు ఒకటే లైను పాజిటివ్ రైట్. పాజిటివ్ తప్ప నెగిటివ్ అనేది మన మైండ్లోకి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. Yes, sir. 1 సెకండ్ మేడం. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. మీరు ఏదైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ 1 సెకండ్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్ యూ సార్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు. ఇటు ఆంధ్ర వచ్చినప్పుడు మీకు ఏదైనా కానీ ఉన్నా కానీ మా సైడ్ నుంచి కొండేపి వెస్టీస్ ఫ్యామిలీ నుంచి ఏం కావాలన్నా కానీ రవి సార్ కానీ మాకు కానీ చెప్పినా కానీ మా వంతు మేము సహకరించి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయగలం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సమతా మేడం. కొండేపి టీంకి మీరు ఆడపడుచు లెక్క. థ్యాంక్ యూ సార్. సార్ అన్నట్టు ఆ టీం ఈ టీం అని లేకుండా మీ పేరు ఏదైతే ఉందో సమత అంటే సమానత్వం, సమతుల్యత, ప్రశాంతత అని అర్థం. దానికి ఆ నేమ్కి న్యాయం చేస్తున్నారు మేడం. గురువు గారి నోటి ద్వారా ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు మీరు ఈ రోజు విన్నాం మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.
రవి సార్ Thank- గుడ్ మార్నింగ్. 1 సెకండ్ ఇంటరప్షన్. కోటి ఆనంద్ సార్ కూడా ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి సార్. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. సార్కి అన్మ్యూట్ ఇవ్వండి, నేను Okay. ఇస్తున్నాను చూడండి. కోటి ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సమత మేడం గారు, గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయం మళ్ళీ థ్యాంక్ యూ సార్. ద్వితీయ టైము మాకు ఇచ్చినందుకు మా కొండేపు టీంకి సపోర్ట్గా ఉండి మీ యొక్క మాటలు మాకు విని ఎంతో మంది కొండేపు టీంలో ఆడబిడ్డలకు ఇన్స్పైర్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క మాట మీరు ప్రతిదీ కూడా నా వాయిస్ ద్వారా ఒక్కరైనా కనెక్ట్ అయిన చాలు, ఒక్కరైనా కనెక్ట్ అయిన నాకు బూట్ క్యాంప్లో ఒకసారి మీరు మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా అద్భుతంగా వచ్చింది మేడం. ఇట్లాగే మళ్ళీ నిజంగా ఆనంద్ సార్ అన్నట్టు, రవి సార్ అన్నట్టు మీరు ఎప్పుడు ఆంధ్ర వచ్చినా కానీ కొండేపి టీం తరఫున నిజంగానే మా వంతు మేము మీకు హెల్ప్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ సార్. మేడం. ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీ ఎయిర్ ఆయిల్ గురించి మేము ఎన్నో సార్లు జోకులు, మీరు చెప్పినటువంటి కామెడీస్ ఎన్నో సార్లు అనుకుంటాం సార్ ఇంట్లో. నాదేం లేదు మేడం, అది భగవంతుడు ఇచ్చిన కళ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్లైన్ సార్కి, నా ఆనంద్ సార్కి నా కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా. రియల్ సార్. అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కోటి సార్, ఎక్సలెంట్ సార్. మీరు కూడా ఇంకా మరింత సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 2 రాష్ట్రాల్లో కళ ఎలా ఫేమస్ అయ్యారో అలా చెక్కు ద్వారా ఫేమస్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఆనంద్ సార్ కానీ, మేము కానీ, సురేష్ సార్ కానీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కోటి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కమతా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం ఫీడ్బ్యాక్ తీసుకున్నా, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్, మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ గమనించండి, మేడం చెప్పిన జూమ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, మార్చుకొని ఎలా వర్క్ చేయాలనుకున్నారు, ఆ 2 మాటలు చెప్పి క్లోజ్ చేయండి. ఎందుకంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. మాధవి మేడం గుడ్ మార్నింగ్. మాధవి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుమత మేడం గారు. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ స్టోరీ అంటే విన్నాను నేను. సో ఈ రోజు అంటే ఫస్ట్ టెస్ట్ మోనీ ఇచ్చినప్పుడు నేను వినలేదు, ఈ రోజు విన్నాను మేడం. యూట్యూబ్లో చూసాను మేడం మీరు చెప్పే విధానం, అంటే మీ స్టోరీ, మీరు పడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ విన్నాను. సో అందులో నేను ఒకటి గుర్తుపెట్టుకున్నానంటే మెడిసిన్స్ అన్నీ మీరు గ్లాస్లో కలుపుకొని తాగడం చెప్పారు కదా మేడం. మేడం అది ప్రతి పాయింట్ నేను విన్నాను. సో ఈ రోజు నిన్న చూసాను జూమ్లో, అంటే సమతా మేడం గారు టెస్ట్ మోనీ వస్తుంది అని, మీరా కాదా అని ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. ఈరోజు మీరు చెప్పిన దాంట్లో నాకు కనెక్ట్ అయింది ఏంటి అని అంటే, ప్రతి మనిషికి 2 మెంబర్స్ లాయర్స్ ఉంటారు, పాజిటివ్ నెగిటివ్ అనేది. అది నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేడం, అది ఏమంటారు, మీరు అన్నారు కదా, మనిషి అదే మనం కరెక్ట్ గా డిసైడ్ అయ్యి వర్క్ చేయాలి, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. సో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా జూమ్ లో ప్రతి ఒక్కరూ, అంటే తెలియని వాళ్ళు కూడా ఈరోజు మీ టెస్ట్ మోనీ వినుంటారు చాలా వరకు. థ్యాంక్ యూ మేడం. దానికి తోడు మానవ ప్రయత్నం మనం చేయగలిగితే దేవుడు కూడా ఒక చెయ్యి మనకు అందిస్తాడని నేను బాగా నమ్ముతాను. ఎస్ మేడం. అది మీరు చేసి సక్సెస్ అయ్యి మాకు ఈరోజు టెస్ట్ మోనీ మేము వినగలుగుతున్నాము. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి మేడం. ఎంతో మంది లేడీస్ మనం బయటికి తీసుకురావాలి, స్ట్రాంగ్ చేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. మేడం చెప్పినట్టు ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు, అందులో స్త్రీ శక్తిని అసలు ఆపలేరు. ఎందుకంటే వెస్టేజ్ లో చూస్తున్నాం ఎంతో మంది సక్సెస్ అయిన లీడర్స్ ని. థ్యాంక్ యూ. మెరీనా మేడం గుడ్ మార్నింగ్. మెరీనా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సమత మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
మేడం మీ టెస్టిమోనీ చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు సయాటికా నొప్పి అంటే చాలా పెయిన్ అని నాకు కొద్దిగా రియల్గా తెలుసు మేడం. రియల్గా మీరు ఇంట్లో ఉండి ఎంత గొప్పగా హార్డ్ వర్క్ చేస్తే ఇంత స్టేజ్కి వచ్చారనేది బాగా నచ్చింది మేడం నాకు. మీ దగ్గర తీసుకునే పాయింట్ బాగా నచ్చిన విషయం ఏంటంటే లేజినెస్ లేకుండా ప్రాణం పెట్టి వర్క్ చేయండి. ఎస్ మేడం. ఖచ్చితంగా చేస్తాను మేడం. నేను మైసూర్ వచ్చానన్నారు, నేనైతే గమనించలేదు. నేను కూడా వచ్చాను మేడం. సుబ్బశెట్టి సార్ చెప్పినట్టుగా చెప్తే చెయ్యాలి. ఖచ్చితంగా నేను కూడా ప్రాణం పెట్టి చేస్తాను మేడం మీకులాగా. మేడం మీరు అనుకున్న గోల్ 2 lakhs కంపల్సరీగా ఎర్న్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మెరీనా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మెరీనా మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మెరీనా మేడం ఆర్ఎన్పి మేడం మన టీమ్ లో చాలా డాక్టర్. బాగా చేస్తున్నారు. ఈ మంత్ బ్రాంచ్ అవ్వబోతున్నారు. మై మంచి హార్ట్లీ leader మేడం మన కంగ్రాచులేషన్స్ టీమ్ లో. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక Thank విషయం you. ఏంటంటే సమతా మేడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మెరీనా మేడం ఇంతవరకు క్యాండిడేట్ చేయాలి. ఈ మంత్ బ్రాంచ్ అవుతున్నారు. ఫీడ్బ్యాక్ ఏమంటే ఇస్తాను సార్ అనేవాళ్ళు. బ్రాంజ్ డైరెక్టర్. ఈ రోజు హ్యాండ్ రైజ్ చేశారు. అందరూ ఇన్స్పైర్ థ్యాంక్ యూ. చేశారు మేడం. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నాం అంతే. అవును మేడం. థ్యాంక్ యూ. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా ఉండండి సార్. ఇచ్చాను సార్. ఓకే. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమోనీ ఎక్సలెంట్ గా ఉంది మేడం. అట్లనే మేడం మీ పేరు దుర్గానా మేడం? అవును మేడం. పొన్నం దుర్గా మేడం. నాకు ఒక లైఫ్ లైనర్ ఉన్నారు ఆంధ్రాలో, ధనమ్మ. సేమ్ వాయిస్ అట్నే ఉంది మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. అట్లనే మీ టెస్టిమోనీ నాకు నచ్చింది. 2 పాయింట్లు మేడం. అన్నీ బాగున్నాయి, కాకపోతే 2 పాయింట్లు పట్టుకున్నాను మేడం. 2 లాయర్లు ఉంటారు, నెగిటివ్ పాజిటివ్ అనేది. ఆ పాజిటివ్ అనేది నేను కనెక్ట్ చేసుకున్నాను మేడం. అట్లానే ఇంకో పాయింట్ వచ్చేసి ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపదు అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ. అట్లనే ఏదైనా సరే గెలిచి దీంట్లో మనం సాధించి సావాలి అనేది అర్థమైంది, కనెక్ట్ అయింది మేడం నాకు. అట్లనే మీ గోలు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా పెద్ద లీడర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం. దుర్గా మేడం ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. దుర్గా మేడం ఎడ్యుకేషన్ ఏం లేదు మేడం, కానీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. సిల్వర్ డైరెక్టర్ కూడా అయ్యారు మేడం దుర్గా మేడం. మంచి సేమ్ లైఫ్ లైనర్ ఉంటారు. సేమ్ వాయిస్, అసలు ఆమెనే అన్నట్లుగానే ఉంది మేడం వాయిస్. ఓకే ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ అన్మ్యూట్ ఇవ్వండి. ఇది నాది స్క్రీన్ సరిగా వర్క్ అవ్వట్లేదు. సిహెచ్ శ్రీదేవి మేడం మన అప్లైనర్ యాడ్ అయి ఉన్నారు. ఓకే సార్. శ్రీదేవి మేడం. శ్రీదేవి మేడం. శ్రీదేవి మేడం. మేడం ఇచ్చాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సంతా మేడం. మీరు మా అందరికి ఇంత సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మేడం. మా టీం కి బలం చేకూర్చారు. మీ మాటల వల్ల ఈరోజు మీ మాటలన్నీ విన్నాను. అసలు ఎంత ఆడబిడ్డలకు మీరు సపోర్ట్ గా ఉన్నారంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేడం. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మిగతా ఆడబిడ్డలు కూడా బయటకు వచ్చి మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మీరు డిసెంబర్ గోలు త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడం. అందరం గెలవాలి, మనమంటూ కొంతమందికి సపోర్ట్ చేయాలి, వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ రావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం.
సమత మేడం, శ్రీదేవి మేడం మా టాప్ అప్లైనర్ మేడం. గవర్నమెంట్ ఎంప్లాయ్, బయట 1,20,000 జీతము. మళ్ళీ వావ్! పార్ట్ టైం సూపర్ సార్. చేస్తున్నారు. మేము కొంచెం ఇంత ముందుకెళ్ళటానికి గాని, దగ్గరుండి మేడం ఒక చిన్న పిల్లలకి చెప్పినట్టు లైన్స్ ఎలా ఏసుకోవాలి, మనీ ఎలా వస్తాయని, జనరేట్ ఎలా అవుతాయి అని చెప్పి భోజనం పెట్టి మరీ నేర్పిస్తది మాకు. వావ్! సూపర్ సార్. మంచి అంత మంచి టాప్ అప్లైనర్ అప్లైనర్. దొరకడం గ్రేట్‌గా ఫీల్ అవ్వాలి సార్ ఫస్ట్. అవునవును. పేరులోనే ఉంది దేవి అంటే కరుణ. ఆ విధంగా మంచి అప్లైనర్ దొరకడం మా అదృష్టం మేడం. సూపర్ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనుష లేదు మేడం మేడం, గుడ్ మార్నింగ్. మాకు మేడం ఇలాంటి మాట్లాడండి. డౌన్లైనర్స్ దొరకడం మా అదృష్టం మేడం, నిజంగా చెప్పాలంటే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుష సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సమత మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది మేడం మాకు. మీరు లేడీస్ కోసం ఇన్స్పిరేషన్ కోసం మాట్లాడి ప్రతి ఒక్కటి చాలా మంది లేడీస్ మేము చాలా ఇన్స్పిరేషన్ అయ్యాము, మోటివేషన్ అయ్యాము మేడం. నాకు మీరు చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మనము నేను చెప్పున్నాను మేడం, నేను కూడా ఇలా అనుకున్నాను మేడం. నేను కూడా వీళ్ళందరికీ ఇంత కష్టమైందేమో, నేను కూడా మా బంధువులు చెప్తే తొందరగా ఐడీలు పడతాయి, నేను కూడా బ్రాంచ్ అవుతానేమో 4 నెలలు అనుకున్నాను మేడం. కానీ మన బంధువులు ఏంటంటే నిజంగా సొన్నమే పెడతారు మేడం, కానీ బయట వాళ్ళే మనకు అన్నం పెడతారు మేడం. ఈ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా ఈ పాయింట్ పట్టుకొని ప్రతి ఏ విషయంలో అయినా కానీ పాజిటివ్ గా ఉండి అంతా మన మంచిగా అనుకొని నేను కూడా దీంట్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మేడం. నా మంచి వాల్యుబుల్ అయిన మాటలు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే రేపు డిసెంబర్ కల్లా మీ గోల్ మీరు రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అనుష మేడం. ఖచ్చితంగా బయట అలాగే చెప్పండి, అన్నం పెడతారు. ఎంతో మందికి మనం అన్నం పెట్టేటువంటి లీడర్స్ లాగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. సమత మేడం, అనుష మేడం కూడా పెద్ద ఎడ్యుకేషన్ లేదు, ప్లస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు మేడం. చాలా బాగా మేడం వర్క్ వాయిస్ చేస్తున్నారు. చాలా బాగుంది సార్. ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, దూసుకెళ్ళిపోతారు. అవును, ఈఎంసీఎం నెంబరు వాయిస్ మేడం మేడంది. చాలా బాగుంది వాయిస్. బీబీ మేడం, ధనలక్ష్మి శంకర్ మేడం వీళ్ళు ఎలా ఇదయ్యారో ఆ విధంగా ఆంధ్రాలో మేడం అనుష మేడం నేమ్ వినబడబోతుంది. మంచి వాయిస్, మంచి డెడికేషన్ వర్క్ చేస్తున్నారు. సూపర్. థ్యాంక్ యూ అనుష మేడం. మీరు కూడా మీరు గోల్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం ఈ రోజు సెకండ్ వండర్ మేడం భూలక్ష్మి మేడం అని మా లైన్ లో హ్యాండ్ రైజ్ చేశారు. ఫస్ట్ టైం జాయిన్ అయిన 5-6 నెలలు అయింది. సిల్వర్ కూడా అవ్వబోతున్నారు, కానీ ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. ఈ రోజు సెకండ్ వండర్ అన్నమాట. ఫస్ట్ వండర్ మెరీనా మేడం, సెకండ్ వండర్ మీరే హ్యాండ్ రైజ్ చేయటం. అయ్యో ఈ రోజు సరే. చాలా వండర్ చూడబోతున్నాం, వినబోతున్నాం. ప్లీజ్ కంటిన్యూ మేడం. సమత మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. సిల్వర్ మేడం డైరెక్టర్. ఓకే థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన పాయింట్ మాకు ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది మేడం. మీరు చెప్పారు కదా ఏ కలర్ అద్దాలు పెట్టుకొని చూస్తే ఆ కలర్ లా కనిపిస్తుంది. ఎస్ మేడం, నేను పాజిటివ్ అద్దాలు పెట్టుకుని చూస్తున్నాను. అలా సూపర్. నేను పుట్టడం సాధారణమే కావచ్చు, కానీ పోయేటప్పుడు మటుకు సాధారణం కాకూడదని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను మేడం. ఎస్ మేడం, నేను డూర్ ఆర్ డైర్ లాగే పనిచేయాలని డిసైడ్ అయ్యి పనిచేస్తున్నా మేడం. 100% మేడం. రియల్ గా చనిపోయినా కూడా కొన్ని ఊర్లు పేరు తలుచుకుంటే చాలు, సక్సెస్ పర్సన్ అయినట్టే. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. భూలక్ష్మి మేడం మీరు కూడా త్వరగా భయం వదిలేసి, ఓకేనా? భూలక్ష్మి అంటే భూమాత, ఓకేనా? ధైర్యంగా ముందుకెళ్ళండి. పాజిటివ్ అని గ్లాసెస్ పెట్టుకొని మనం లక్ష్యాన్ని మైలురాయి అనేది ఆ గ్లాసెస్ ద్వారా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి. విశాల్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సమత మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్.
మేడం గారు, మార్నింగ్ మీ మాటలు మాకు చాలా ఇన్స్పైర్ గా ఉన్నాయి మేడం. మీరు థ్యాంక్ యూ. ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నిజంగా మీరు ఈ సిస్టమ్ కనెక్ట్ అవ్వటం నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. సో అదే విధంగా మీరు ఒక మాట చెప్పారు మేడం, చుట్టాలు సున్నం పెడతారు, బయట వాళ్ళు అన్నం పెడతారు. సో 100% నాకు కూడా ఇదే జరిగింది మేడం. వండర్ఫుల్ వర్డ్ చెప్పారు మేడం. తర్వాత మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ ని బిలీవ్ చేయకపోయినా కానీ మీరు లోకులు కాకులు అని పట్టించుకోకుండా మీరు ఈ సిస్టంలోకి రావడం నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. అదే విధంగా మేడం, సుబ్బయ్య శెట్టి సార్ సో మీటింగ్ లో చెప్తే చెయ్యాలి, ఈ వర్డ్ నాకు భలే కనెక్ట్ అయింది మేడం. ఎందుకంటే నేను ఇప్పటిదాకా కూడా చెప్తే చేసింది ఏమీ లేదు మేడం. కానీ మీ జూమ్ సెక్షన్ ద్వారా చెప్తే 100% చేస్తాను మేడం. సో నిజంగా మేడం, ఆ తర్వాత మేడం నా లైఫ్ ని మార్చేసింది వెస్టేజ్ అని చెప్పారు మేడం మీరు కూడా. సో నిజంగా నేను కూడా నా లైఫ్ ని మార్చేసింది ఈ వెస్టేజే మేడం. ఇంతకు ముందు నేను వేరే లైఫ్ ఉంటుండే, నాది ఒక చిన్న జీవితం. కానీ ఈ వెస్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో నా లైఫ్ నిజంగా మారిపోయింది మేడం. అదే విధంగా మేడం, శ్మశాన వాటిక గురించి చెప్పాడు మేడం, వండర్ఫుల్ మేడం. సో తర్వాత ఈ జన్మకి ఒక అర్థం, ఒక పరమార్థం ఉండాలి చెప్పారు మేడం. సో హార్ట్‌కి నాకు బాగా కనెక్ట్ అయింది మేడం ఈ వర్డ్ అనేది. అదే విధంగా మేడం, నాలో కూడా 2 లాయర్‌లు ఉన్నారు. ఒకటి పాజిటివ్ లాయరు, రెండవది నెగెటివ్ లాయరు. కానీ మీ జూమ్ సెక్షన్ ద్వారా మేడం నాలో ఉన్నటువంటి ఈ నెగెటివ్ లాయర్‌ని పక్కన పడేసి పాజిటివ్ లాయర్‌ని నాలోకి తీసుకొని ముందుకెళ్తాను మేడం. మంచి మాటలు ఇచ్చారు మేడం. వండర్ఫుల్ వాయిస్ మేడం మీది. చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. చాలా ఇన్స్పైర్‌గా ఉన్నాయి మీ యొక్క ప్రతి ఒక్క వర్డ్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ డిసెంబర్ గోల్ ఏదైతే ఉందో 1000% మేడం మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్ విశాల్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పాయింట్స్ పట్టుకున్నారు. వాటిని ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్ చేస్తే మన గోల్‌ను రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం. ఎక్సలెంట్ మీలాంటి ఫీడ్‌బ్యాక్ పెద్దవాళ్ళ ఇచ్చారు సార్. ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మేడం మా మీద. సార్ మనకంటే ఎక్సలెంట్. పెద్ద గురువులు ఉన్నారు. వాళ్ళని చూస్తూ నడిస్తే చాలు. ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్. ఫీడ్‌బ్యాక్ విశాల్ సార్. సమత మేడం విశాల్ సార్ నాకు ఒక లైను హైదరాబాద్ అన్నమాట. సార్ మంచి ఫుల్ లీడరు, స్ట్రాంగ్ సెంట్రల్ ఉన్నారు బోర్డ్ సార్. డైరెక్టర్ అయ్యారు. హైదరాబాదా సార్? ఓహ్! సూపర్. సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నమాట. ఎందుకంటే నేను రెండో మీటింగ్‌లో ఇచ్చాను. తర్వాత టీమ్ తనే లీడ్ చేస్తున్నాడు. మంచి లీడర్ మేడం మన టీమ్‌లో. ఇండిపెండెంట్ లీడర్ సార్. అవును. సూపర్. థ్యాంక్ యూ విశాల్ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలి. అనంతలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. సార్ మల్లికార్జున సార్ అన్మ్యూట్ ఇవ్వండి సార్, ఫోన్ చేసి. మల్లికార్జున సార్ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ సమతా మేడం గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సమతా మేడం ఈరోజు మంచి క్లారిటీగా అన్ని సబ్జెక్టులు వచ్చినాయి. పోతే సయాటిక్ అనేది నేను ఒక 20 సంవత్సరాలని దాని గురించి యోగాలో క్లియర్ చేసుకొని మళ్ళీ రిపీట్ అవుతుంది మేడం. దానికి వచ్చేసి మన సప్లిమెంట్లో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. నేను చాలా మందికి రిజల్ట్ కూడా చూపించాను యోగాలో. యోగాతో పాటు సప్లిమెంట్లు తీసుకున్న వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. సప్లిమెంట్ల వల్ల మనకి ఎట్ట తగ్గిద్ది అనే కాన్సెప్ట్లో చాలా మంది ఉన్నారు. మన మజిల్స్ వీక్ అయ్యి నరం మీద ప్రెజర్ పడి సయాటిక్ నొప్పి వస్తుంది మేడం. ఎస్ సార్. మనం వింటే ప్రోటీన్స్ విటమిన్స్ వల్ల మజిల్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి నొప్పి తగ్గుతుంది మేడం. చిన్న లాజిక్. మన వాళ్ళు ఇంతలా ఇంగ్లీష్ మందులు తగ్గింది మనకి ఎట్ట తగ్గుతుందో అన్న థాట్లో చాలా మంది అపోహలు ఉన్నాయి మేడం. సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది చెప్పబోయి. ఏం లేదు మేడం, ఎక్సలెంట్. మన సప్లిమెంట్లు మాత్రం సయాటిక్ కానీ బ్యాక్ పెయిన్కి కానీ ఏ మెడ నొప్పి కానీ L4 L5 ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అవన్నీ ఎందుకు మనం తినే తిండిలో ప్రోటీన్స్ విటమిన్స్ లేవు కాబట్టి మజిల్స్ వీక్ అయ్యి ఒకదాని మీద ఒకటి బరువు పడి నొప్పి వస్తుంది. ఈ విటమిన్స్ ఎప్పుడు మనం అందిస్తున్నామో ప్రోటీన్స్ విటమిన్స్ మళ్ళీ మజిల్స్ యాక్టివేట్ అయ్యి ఆడ సంకోచ యాకోచడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మేడం. ఎక్సలెంట్. మనకి ఈ రోజు మొత్తం గుర్తు చేసినందుకు మరి సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మల్లికార్జున సార్. థ్యాంక్ యూ మల్లికార్జున సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మేడం మల్లికార్జున సార్ మంచి లీడర్ మేడం. కొండే టీంలో దాదాపుగా 50 సంవత్సరాల పైన ఉంటది. చాలా కష్టపడుతున్నారు. వెల్ సెటిల్డ్ మేడం. 2 పిల్లలు ఫారిన్. అయినా కూడా దీంట్లో కొంతమందికి చేయుతని ఇవ్వచ్చు, కొంతమందికి ఆదర్శంగా నిలవచ్చు అని వర్క్ చేస్తున్నారు మేడం. మంచి లీడర్ మన టీంలో. సూపర్ మల్లికార్జున్ సార్. మనం బాగున్న 10 మంది బాగు చేసేటువంటి ఆపర్చునిటీ, వాళ్ళందరికీ ఆరోగ్యం ఇచ్చి వాళ్ళు ఇన్కమ్ తీసుకున్నటువంటి లీడర్స్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంతో మందికి మీ వాయిస్ ద్వారా ప్రమోట్ చేయండి. మీ ఏజ్ని చూసైనా సరే వాళ్ళు డిసైడ్ అయ్యి వర్క్ చేసుకొని లైఫ్ సెట్ చేసుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ మేడం. అనంతలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనంతలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సమత మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం వెస్టేజ్ లో ఐడి రావడం అంటే దేవుడిచ్చిన వరం లాంటిది మేడం. మీరు పాయింట్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి మేడం. మనం లేకపోయినా మన పేరు వినపడాలి, మనం ఇన్కమ్ తీసుకోవడం కాదు ఇంకొకరికి ఇప్పించవచ్చు అని బాగా చెప్పారు మేడం. నాకైతే అన్ని పాయింట్లు కలెక్ట్ అయ్యాయి. డిసెంబర్ కల్లా మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. 100% మేడం. ఇంతమంది లీడర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు కదా, ఖచ్చితంగా రీచ్ అవుతా. మీ గోల్ ను కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ అనంతలక్ష్మి మేడం, స్వీట్ అండ్ షార్ట్ గా వాయిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అనంతలక్ష్మి మేడం పొదిల్లో మాకు మంచి లీడరు, ఈ మంత్ బ్రాంచ్ అవుతున్నారు మేడం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనంతలక్ష్మి మేడం. ఎక్కడ మీటింగ్ ఉందన్న ఆటో పెట్టేసుకుని వచ్చేస్తారు మేడం. మంచి లీడర్ మా టీమ్ లో. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం అనంతలక్ష్మి మేడం. సుధారాణి మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సుధారాణి మేడం. ఒక నిమిషం మేడం. సో లీడర్స్ గమనించండి, ఇంకా 20 నెంబర్స్ దాకా ఉన్నారు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన వాళ్ళు. స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ. సుధారాణి మేడం కంటిన్యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సమత మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. రాత్రి మా అప్లైనర్ చెప్పాడు మేడం, సమత మేడం టెస్ట్ మనీ మేడం మీరు కరెక్ట్ గా వినాలి మేడం ఖచ్చితంగా అని చెప్పారు. సార్ ఇప్పుడు ఇలాగే చెప్తారు కదా అనుకున్నాను మేడం. కానీ 5:15కే మీరు అలారం పెట్టుకోండి మేడం, జాయిన్ అవ్వండి మేడం అన్నాడు. సరే చెప్పినప్పుడు వినాలి కదా అని జాయిన్ అయ్యాను మేడం. కానీ ఇప్పటి వరకు ఇంతకుముందు ఫకీర్ సార్ చెప్పారు మన సప్లిమెంటరీ గురించి, అప్పుడు 30% నేను తీసుకున్నాను మేడం. అట్లా చెప్తా ఉంటారులే అనుకున్నాను. కానీ ఇవాళ మీరు చెప్పిన టెస్ట్ మనీ మాత్రం మేడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మేడం. ఇంత రిజల్ట్ వచ్చిద్ది అనే అసలు 100కి 100% నేనైతే కాన్ఫిడెన్స్ గా నమ్మాను మేడం. ఇంకోటి ఏంటంటే నేను కూడా అనుకునేవాదాన్ని మేడం మీకులాగా, మనకు తెలిసిన వాళ్ళు మనోళ్ళు మన చుట్టాలు ఫ్రెండ్స్ నమ్ముతారు, మనం వెళ్తే ఐడీలు వేస్తారని నేను కూడా అనుకున్నాను మేడం. చాలా మందికి చెప్పాను కానీ ఎవరు రావట్లేదు. చుట్టాలు సున్నమే పెడతారు, బయట వాళ్ళు అన్నమే పెడతారు. ఇవాళ నుంచి నేను అదే ప్రాసెస్ లో పికప్ చేసుకొని నా టీంని ముందుకు తీసుకెళ్లాలని నేను డిసైడ్ చేసుకున్నాను మేడం. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పారు మేడం శ్మశానంలోకి వెళ్తే శ్మశాన వాటికి కూడా నేను వచ్చినందుకు సంతోషపడాలి అని చెప్పారు మేడం. నిజంగా మేడం మనం అనే ఒక గుర్తింపు పొంది శ్మశాన వాటికి వెళ్ళాలని ఇవాళ నుంచి నేను డిసైడ్ చేసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధారాణి మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మా టీమ్ లో మంచి లీడర్ మేడం సుధారాణి మేడం కూడా చాలా బాగా చేస్తున్నారు. మంచి వాయిస్ ఉంది మేడం. మేడంకి మంచి లీడర్ అవుతారు. ఓకే థ్యాంక్ యూ మేడం. సంపే మేడం చాలా మంది ఆండ్రాయిడ్ చేశారు కొత్త వాళ్ళు కూడా. మీరు ఇదే విధంగా మంత్లీ ఒకసారి జూమ్ ఇవ్వాలి మాకు. థ్యాంక్ యూ. బాలు సార్ గుడ్ మార్నింగ్. బాలు సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ శంకర్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సమత మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీరు చెప్పిన టెస్ట్ మనీలో చాలా బాగా కనెక్ట్ అయ్యింది మేడం నాకు. అండ్ నాకు నా టీమ్మేట్స్ అందరికీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. అండ్ దట్ నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఒక 3 చెప్తాను మేడం. అన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఫీల్డ్కి వెళ్తాం మేడం. చాలామంది ఇక్కడ మీటింగ్స్లో వాటిల్లో విని కొంచెం యాక్టివేట్ అయ్యి ఫీల్డ్కి వెళ్ళిపోతాం. ఫీల్డ్కి వెళ్ళగానే అక్కడ వెంటనే ఎవరో ఒకళ్ళు మీటింగ్ విని మనం వెళ్ళాము, మీటింగ్ వినకుండా అక్కడ కూర్చున్న వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. ఎట్లా అంటే మీరు చెప్పారు ప్రోటీన్ పౌడర్ పిల్లాడికి ఇస్తే బాగా పని చేస్తుందని చెప్తే, అయితే మా అబ్బాయి ఇంకా అన్నం తినాల్సిన పని లేదా అని అన్నారు. అంటే ఆ మాట ఎంత నొచ్చుకొని ఉంటుందో నాకు అర్థమైంది మేడం. ఎందుకంటే అలాంటి నెగిటివ్స్ రాగానే మన వాళ్ళు ఏంటంటే వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు చెప్పినట్టు
పాజిటివ్ కలద్దాలు పెట్టుకొని ప్రతి దాన్ని ఫీల్డ్లో ఎదిరేదాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చని మీ టెస్ట్ మనీ ద్వారా నాకు వన్స్ అగైన్ మళ్ళీ రిమైండ్ వచ్చింది మేడం. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ఇంటి దగ్గర వాళ్ళకి ఐడీలు వేసి, లేకపోతే చెప్పిన వాళ్ళు చుట్టాలు ఎవరో ఉంటారు, చుట్టాలు చెప్తే వాళ్ళు ఐడీలు వేస్తారు చేస్తారని అనుకుంటాం. కానీ ఇది ఇంటి దగ్గర చేసే బిజినెస్ కాదు. సో బియాండ్ ఇంటిని దాటి బయటికి వెళ్ళి చేసే బిజినెస్ అని అర్థమైంది మేడం బాగా. సో మేము కూడా ఏంటంటే ఏదైనా నెగిటివ్ వచ్చినా అది ఇది చేసుకోకుండా ఇది కాకపోతే నెక్స్ట్ 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 అని చూసుకుంటాం మేడం. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇంకొక పాయింట్ నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. మీరు అన్నారు అప్లైనర్ అటెండ్ అవ్వకపోయినా కూడా మనం అటెండ్ అవ్వాలి, మేము అటెండ్ అయ్యే వాళ్ళం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అప్లైన్ బిజినెస్ ఆర్ డౌన్లైన్ బిజినెస్, దిస్ ఈజ్ మై బిజినెస్, ఇది నా బిజినెస్ అనుకొని ప్రతి ఒక్క లీడర్ దీంట్లో డిసైడ్ అయిన తర్వాత మాత్రమే సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుందని నాకు అర్థమైంది. సో జూమ్కి అనేది అప్లైన్ డౌన్లైన్తో సంబంధం లేకుండా మనం అటెండ్ అవ్వాలి, మనం లీడర్ అవ్వాలి, తర్వాత మనం కింద లీడర్ని కన్వర్ట్ చేయాలా, క్రియేట్ చేసుకోవాలి. సో ఇది ఈ 3 విషయాలు నాకు బాగా కనెక్ట్ అయినాయి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ కల్లా మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు కూడా 100కి 1000% రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, రియల్గా చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ శంకర్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. శంకర్ సార్ మన టీంలో మంచి లీడర్ మేడం, గవర్నమెంట్ ఎంప్లాయీ, సచివాలయ ఎంప్లాయీ అనమాట. సూపర్, బుల్లెట్ ట్రైన్ లాంటి లీడర్ అనమాట మా టీంలో. మంచి లీడర్, చాలా బాగా మంచి హార్డ్ వర్క్, ప్యాషనెట్ వర్క్ చేస్తున్నారు, ప్యాషనెట్ గా. సూపర్ మేడం పర్లేదా మేడం? ఇంకొంతమంది ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ శంకర్ సార్. మేడం కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చా? ఓకే సార్, ఓకే కంటిన్యూ సార్. ఓకే, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి టైం ఇద్దాం మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. కుసుమలత మేడం, నూజెండ్ల. సో లీడర్స్ గమనించండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కుసుమలత మేడం, నూజెండ్ల. ప్రవీణ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీరు చెప్పిన 2 పాయింట్లు నాకైతే బాగా కనెక్ట్ అయినాయి. అవి వచ్చేసి చుట్టాలు సున్నం పెడతారు, బయట వాళ్ళు అన్నం పెడతారు అని చెప్పడం ఒక పాయింట్. ఇంకొకటి వచ్చేసి ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేరు అని చెప్పారు. చాలా బాగా చెప్పారు. కరెక్ట్ గా నిలబడి నేను గెలుస్తాను, సాధిస్తాను అనే సంకల్పం మనలో ఉంటే మనం గెలుస్తాం మేడం ఖచ్చితంగా. చివరగా ఒక్క మాట, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ప్రవీణ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. కుసుమలత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సమత మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి మేడం నాకు కూడా. నేను ఫస్ట్ టైం ఇప్పుడు జూమ్ లో మాట్లాడడం. వావ్, థ్యాంక్ యూ. మీలాగా మేము ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. అలాగే మేడం మీరు చెప్పినవి బాగున్నాయి మేడం. చుట్టాలు సున్నం పెడతారు, బయట వాళ్ళు అన్నం పెడతారు. ఎస్ మేడం. ఇంకోటి వచ్చేసి నీకు ఆ శక్తి ఉంటే శ్రీశక్తి ఆపలేదని చెప్పేసి ఆ 2 పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి మేడం. మీరు చెప్పినవన్నీ ఈరోజు బాగా నచ్చినాయి మేడం నాకు. మీలాగా మేము ముందు ఫ్యూచర్ లో మీ గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. కుసుమలత మేడం చాలా పెద్ద లీడర్ అవుతారు. ఎవ్రీడే మాట్లాడండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కుసుమలత మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. సక్సెస్ అయిన లీడర్ ఏం చేస్తే సక్సెస్ రాదు, కానీ మనం చేస్తే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. మేడం గారికి వచ్చిన నెగిటివ్స్ కానీ ఆ కష్టాలు ఎలా ఎదుర్కొని ముందుకెళ్లారో మనం కూడా వెళ్తే మంచి సక్సెస్ తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ. రాజలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సమత మ్యామ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీరు చెప్పిన వర్డ్స్ ఈరోజు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. ఫస్ట్ జూమ్ మీటింగ్ నేను అటెండ్ అయినప్పుడు
ఆనంద్ సార్ ఏదైతే చెప్పాడో స్త్రీశక్తి గురించి అప్పుడు డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మెయిన్ మీరు చెప్పాక ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది నాకు. నన్ను జాయిన్ చేసింది మాత్రం హైమా మేడం జాయిన్ చేశారు పొదిలి. మేడం ఏదైతే నాకైతే చెప్పారో దానికి రెట్టింపుగా మీరు చెప్పారన్నమాట ఈరోజు. మీరు చెప్పిన వర్డ్స్ నాకు చాలా పుషప్నిచ్చాయన్నమాట ఈరోజు మాత్రం. మా హస్బెండ్ కూడా వద్దు ఇది కరెక్ట్ కాదు నమ్మొద్దు అని అన్నారు. కాకపోతే నేను ఒక అడుగు ముందుకెయ్యాలి, ఎప్పుడు ఇంట్లోనే ఉండకూడదు, హౌస్ వైఫ్నే ఉండకూడదు, ఏదో ఒకటి సాధించాలన్న గోల్ తోటి ఈరోజు మీరు చెప్పిన స్పీచ్ ద్వారా నేను సాధిస్తానన్న నమ్మకం నాకుంది మేడం. వెస్టీజ్ నాకు నిజంగా చాలా మంచి ప్లాట్ఫామ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి స్టేజ్ ఒక డైమండ్. మనం ఏ డిజైన్ హారం చేయించుకోవాలంటే ఆ డిజైన్ గా తయారవుతుంది. సో మనం అందుట్లో ఉండాలి. థ్యాంక్ యూ మేడం. నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ టైం మేడం నేను మాట్లాడడం, అందుకే జూమ్ ద్వారా మీకు ధైర్యం వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నా వాయిస్ మీకు ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ నిజంగా చాలా నేను చెప్పలేనంత ఆనందంగా ఉంది మీ వాయిస్ వినడం నాకు కూడా. నేను చూశాను మీ మీటింగ్స్ కూడా నేను విన్నాను. విన్న తర్వాత హైమ మేడం చెప్పారు వినండి ఎలా ఏంటి, మీకు ఇంకా చాలా కాన్ఫిడెంట్ ఇస్తారు మేడం గారు అని అంటే, నేను ఉదయం నుండి కూడా ఈరోజు హాలిడే కాబట్టి పిల్లలకి కన్ఫామ్ మీ ఓకే మీటింగ్ మేడం, వినాలని రాజలక్ష్మి దగ్గరుండి మేడం. విన్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. మీ థ్యాంక్ యూ వాయిస్ సార్. కూడా చాలా బాగుంది. మంచి లీడర్ అవుతారు. ఎక్సలెంట్ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ ఓకే యూ. సార్. థ్యాంక్ ఓకే. మల్లేశ్వరం మేడం, కిరణ్ సార్ టీం. మల్లేశ్వరం మేడం, గుడ్ మార్నింగ్. ఓకే. వెంకటేశ్వర మేడం, పొదిలి. దివ్య మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మీ స్టోరీ చెప్తారు, మీ లైఫ్ జర్నీ నాకు చాలా సాడ్ అనిపించింది. తర్వాత అదే మీరు చెప్పారు కదా 2 పాయింట్స్ పడుతున్నాను. అన్నం పెడతారు అన్నం పెడతారు బయట వాళ్ళు అని చెప్పారు కదా, అది మళ్ళీ ఏమో పాజిటివ్ గ్లాసెస్ నెగిటివ్ గ్లాసెస్ అని చెప్పారు. అవి నాకు టచ్ అయ్యన్నారు. నాకు ఎప్పుడు చాలా వాటికి నెగిటివ్ మైండ్ సెట్టే ఉంటుంది, కానీ మీ మాటలతో నేను పాజిటివ్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అర్థమైంది. నేను కొండేపు నుంచి న్యూ జాయిన్ మేడం. నా బల్లి సారు నేను కూడా మీలాగా కొంచెం మీలాగా కాకపోయినా మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని, నేను కూడా కొంచెం మంచి మంచి స్టేజ్లోకి రావాలని నేను కొంచెం కోరుకుంటున్నాను. అలాగే మీ గోల్ రీచ్ అవ్వాలని డిసెంబర్కి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకంటే పెద్ద లీడర్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పెద్ద లీడర్ కాదు మేడం, కొంచెం మీ బ్లెస్సింగ్స్ నా మీద ఉంచి పెద్దవాళ్ళు నా మీద ఉండాలని. గురువు గారి ఆశీర్వాదం ఉంది మేడం. ఖచ్చితంగా ఎంఎస్ఆర్ గురువు గారు అసోసియేషన్ కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాను. డిసైడ్ గా వర్క్ చేయాలి అంతే. అది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాయి, నా వాయిస్ కొంచెం ఏం కాదు మేడం, డైలీ మాట్లాడండి. చాలా బాగా మాట్లాడతారు. ఫస్ట్ టైం ఇంత ధైర్యంగా మాట్లాడగలిగిండ్రు. డైలీ మాట్లాడితే మనకు చాలా బాగా మాట్లాడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ మేడం, దివ్య మేడం ఎక్సలెంట్. మీరు ఫస్ట్ టైం మాట్లాడినట్లేదు, 1 lakh టర్నర్ మాట్లాడినట్టుంది. చాలా బాగుంది. కంటిన్యూ చేయండి ఇలానే ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం. చండం రమేష్ సార్, గుడ్ మార్నింగ్. అరే సార్ టీం. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సమత మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగుంది మేడం మీరు చెప్పింది. అలా చాలా పొద్దున్నే ఒక పిల్లవాడికి ట్యూషన్కి వెళ్తే ఎంత బాగుంటుందో అంత బాగుంది. అయితే ఎందుకు పనికిరాని ఆడబిడ్డలకు కూడా చాలా ధైర్యంగా ఉంటాయి మీరు చెప్పిన మాటలు. చాలా చాలా బాగుందండి. చుట్టాలు నమ్ముకుంటూ సున్నం పెడతారు,
స్నేహితులను నమ్ముకుంటే బయట వాళ్ళని నమ్ముకుంటే అన్నం పెడతారని బాగా నాకు కనెక్ట్ అయింది మేడం. చాలా ధైర్యం చేసి మీరు ఢిల్లీ, మైసూరు ఇవన్నీ మంచి మంచి జర్నీలు చేసి ధైర్యం తెచ్చుకొని బాగా చేశారు మేడం. మీలాగే మేము కూడా ముందుకెళ్ళాలని, అలాగే మమ్మల్ని నమ్ముకొని వచ్చిన టీం కూడా నడిపియాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ గోల్ అయితే ఏదైతే ఉందో మీరు గెలుచుకోవాలి, అలాగే అందరం ముందుకు వెళ్దాం మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. ఈ రోజు మేడం జూమ్ లో మేడం గ్రూప్ 1 పొజిషన్ అనమాట మేడం గారిది, సుభాషిణి మేడము, ఐసిడిసి సూపర్వైజరు యాడ్ అయి ఉన్నారు మేడం. మీ సుభాషిణి మేడం వీలైతే మాట్లాడగలుగుతారా మేడం? సుభాషిణి మేడం, శంకర్ సార్ టీం. ఓకే, పర్లేదు మేడం. థ్యాంక్ యూ మేడం, జూమ్ యాడ్ అయినందుకు. మీలాంటి వ్యక్తులు రావటం కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది మేడం. చాలా మందికి ధైర్యాన్ని ఇస్తారు మీరు. ఇలానే మీరు వెస్టేజ్ బిజినెస్ రావాలి, చాలా మందికి చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సుభాషిణి మేడం, థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్ మేడం, జగదీశ్వరి మేడం. గుడ్ మార్నింగ్. జగదీశ్వరి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుందా మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన పాయింట్లు నాకు అన్ని కనెక్ట్ అయ్యాయి మేడం. చాలా బాగున్నాయి మీరు చెప్పినవి అన్ని. నాకు గ్లాసెస్ పెట్టుకునేది అది పాజిటివ్ గా అనేది కనెక్ట్ అయింది మేడం బాగా. స్త్రీశక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు అన్నది కూడా బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు ఏ గోల్ పెట్టుకున్నారో అది డిసెంబర్ కల్లా హార్ట్ఫుల్ గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంతమంది లీడర్స్ బ్లెస్సింగ్ ఉంది కాబట్టి 100% రీచ్ అవుతా. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం, జగదీష్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సమత మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. కొండేపు టీం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. మరొకసారి నెక్స్ట్ మంత్ మళ్ళీ మీ జూమ్ ఇవ్వాలని ఆశిస్తున్నాం మేడం. జూమ్ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. నన్ను ఈ జూమ్ లో టెస్ట్ మనీ చెప్పడానికి ఇన్వైట్ చేసినందుకు సురేష్ సార్ కు, తర్వాత మీకు స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా సార్. ఒక్కరు డిసైడ్ అయ్యి వర్క్ చేసినా దానికి కారణం నేననే హ్యాపీగా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ సార్ వన్ సెకండ్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్పెషల్ థ్యాంక్ యూ. టెస్ట్ మనీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్ కు కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం మేడం. మీరు వీలైతే ఉండొచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. ఆ మీటింగ్ పోస్ట్ షేర్ చేస్తారా? ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. మీటింగ్ పోస్ట్ షేర్ చేస్తారా? స్క్రీన్ మీద చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, గొప్ప అవకాశం 25వ తారీఖు సాటర్డే కావల్లో జరగబోతోంది బిజినెస్ సెమినార్. దానికి మన ఏఎస్ఎం గారు ఆనంద్ ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా మహాగురుజీ ఎంఎస్ సార్ గారు అటెండ్ అవబోతున్నారు. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ నెక్స్ట్ వన్ చూస్తున్నాను సార్, వెయిట్ చేయండి. సురేష్ సార్ ఉంది కదా ఇంజమూరు, మళ్ళీ పామూరు కూడా ఉన్నట్టుంది గురువు గారిది. ఇంజమూరు, ఇవాళ ఇంజమూరు కదా. ఓకే, అనౌన్స్ చేయండి. ఇంజమూరు పోస్ట్ మన దగ్గర. ఓకే లీడర్స్ గమనించండి, గ్రేట్ లీడర్ మన టాప్ అప్లైనర్ సురేష్ సార్ ఈ ఇంజమూరు టైం ఇచ్చున్నారు. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి, చాలా బాగా జరగబోతోంది. చాలా రోజుల తర్వాత సార్ టైం ఇచ్చారు, మంచిగా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ గుంటూరు. గుంటూరు ఎప్పుడు ఆనంద్ సార్? స్క్రీన్ మీద పెట్టండి. గమనించండి, 13వ తారీఖు గుంటూరు మండే. గ్రేట్ లీడర్ టాప్ అప్లైనర్ మెంటర్ సురేష్ సార్ గారు టైం ఇచ్చారు గుంటూరుకి డిఎల్సిపి.
10 గంటలకు జరగబోతోంది. గుంటూరు ఆ చుట్టుపక్కల సరిహద్దులో ఉన్న మన టీం మెంబర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే గుంటూరు అని కాదు, ఇక్కడ ఉన్న ఏరియాస్ లో కూడా తీసుకొని వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకేమన్నా కానీ మనం పోస్టర్స్ గ్రూప్లో సెండ్ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి వింజమూరు అనౌన్స్ చేయండి వాళ్ళ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఇంజమూరులో లీడర్స్ అందరూ మంచిగా ప్రమోట్ చేసుకొని ఇన్ టైంలో ఉండడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ టైంలో మీటింగ్ జరిగితే సురేష్ సార్కి ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి మంచిగా మాట్లాడతారు. అదేవిధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత లీడర్స్తో మాట్లాడించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్గా పామూరు 25వ తారీఖు, ఇంకా టైం ఉంది, 25 డేటు. సో లీడర్స్ గమనించండి, పామూరు 25వ తారీఖు సాటర్డే మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతోంది. అక్కడ కూడా ఏఎస్ఎం గారు ఆనంద్ ప్రసాద్ సారు, అదేవిధంగా మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే రవి సార్, ఇంకేమన్నా ఓకే, కానీ థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. ఇన్ టైంలో అందరూ కూడా చాలా బాగా యాడ్ అయ్యారు. రోజు అదే విధంగా యాడ్ అవ్వండి. ఫీడ్బ్యాక్ కూడా అదే విధంగా రెస్పాండ్ అవ్వాలని ఆశిస్తూ, అందరి మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఎంఎస్ఆర్ అసోసియేషన్ విష్ యూ హెల్త్. ఓకే, క్లోజ్ చేయండి సార్. హోస్ట్ మీ దగ్గర ఉంది.